దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇక ఇప్పటికే నాకు ఇచ్చిన సమయం కొంత అయిపోయింది. అన్న ఆజ్ఞాపించాడు, మర్యాదగా ముగించాలి. అంటే మీరు ఇబ్బంది పడతారని లే. ఇక వాక్యంలోకి వెళ్ళిపోతే ఇది ఎంత సమయం అవుతుందో నాకు తెలియదు. దేవుని చిత్తం. మీరు కూడా ప్రార్థన చేస్తారు, ప్రభా పెందలాడి మీ దాసుని నాయన ముగించేటట్టు చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటాం. మీరు కూడా ఏమండి? రైట్. మీరేం సపోర్ట్ చేయట్లేదు కదా, వచ్చే సౌండ్ అంత ఫ్యాన్లేదే కదా. రైట్, మీరు చేయకుండా ఉండండి, జాగ్రత్త. దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం రండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాలు. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలో వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొన జాలరు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు అడుగుదాం దేవుణ్ణి. నిశ్శబ్దాన్ని పాటించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపేక దేవా, నీకు స్తోత్రము నాయనా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మరి గడిచిన సంవత్సరంలో చక్కగా ఈ కూటాలు జరిగించావు. మళ్ళా మరొక సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించావు. ఎంతో అద్భుతంగా నా ప్రభువా ఇక్కడ నువ్వు జరిగించినటువంటి ఏర్పాటు అంతటిని బట్టి వందనాలు. నీ దాసుడు తనతో కూడా ఉన్నటువంటి బిడ్డలు ఎంతో కష్టపడి ప్రయాసపడి ప్రయాసలకు వచ్చి ఈ పనికి పూనుకున్నారు. అన్ని జనుల మధ్యలో జరుగుతున్నటువంటి ఈ కూటమి ఆశీర్వాదకరంగా జరిగించు. ఎక్కడెక్కడి నుంచో దూరభారాలు లక్ష్య పెట్టకుండా నీ బిడ్డలు అనేకులు వచ్చి చేరారు. నీ బిడ్డల్ని దర్శించు. చాలా ఆశతో వచ్చారు. నీ దాసుడు ఏదో మాట్లాడతాడని కాదు, కానీ నీ దాసుని నోటిని నువ్వు వాడుకొని నువ్వు పలుకుతావని, నీ స్వరం వినిపిస్తావని మిగులు ఆశతో వచ్చారు. నీ బిడ్డల్ని దర్శించు, వారితో మాట్లాడు, నాతో మాట్లాడు. మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నీ వాక్యాన్ని పంపు తండ్రి. స్తోత్రము. నీ అయోగ్య దాసుని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీ అగ్ని చేత పుటం వేసి నీ కొరకు వాడుకో. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు క్రీస్తు నామంలో బంధించి దూరపరుస్తున్నాం. నీ కృపా కాపుదల మాకుంచి నీవే మా అందరితో మాట్లాడమని, మీ స్వరం వినిపించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్గా వింటమే, ఇంకా నేనేం పట్టించుకోను, చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు 144,000 మంది గురించి కొన్ని మాటలు రాయించాడు. 144,000 అనే ఒక సంఖ్యను అక్కడ చూపించి కొన్ని మాటలు రాయించాడు. వాటిలో మొట్టమొదటిది, ఈ 144,000 మంది తమ నొసళ్ళ యందు దేవుని యొక్క నామాన్ని కలిగి ఉన్నారు. కుమారుణ్ణి, తండ్రిని కూడా. అలాగే రెండవది, వీరు ఎవరూ నేర్చుకొనజాలని ఒక క్రొత్త కీర్తన వీళ్ళు పాడుతున్నారు. 2. మూడవది, వీళ్ళు
స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరగనివారు. మూడవది. నాలుగవది, వీరు గొర్రెపిల్ల ఎక్కడికల్లా వెళ్తుందో, గొర్రెపిల్ల అంటే మీకు తెలుసు కదా, యేసయ్య. లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఎవరు? యేసయ్య. వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు? యేసయ్య. యేసయ్య ఎక్కడికైతే వెళ్తా ఉన్నాడో అక్కడికెల్లా ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. నాలుగవది. ఐదవది, వీరి నోట ఏ అబద్ధము లేదు. ఆరవది, వీరు నిందారహితులు, అనింద్యులు అంటే నిందలేని వారు. మొత్తం 6 సంగతులు మనం చూసాం. మొట్టమొదటిది, ఇంకొక సంగతి కూడా ఉంది, 7వది, వీరు ప్రథమ ఫలముగా మనుషులలో నుండి కొనబడినవారు. మొత్తం 7 సంగతులు అక్కడ వచ్చాయి. మొట్టమొదటిది, వీరు దేవుని ముద్రను కలిగి ఉన్నారు, దేవుని నామాన్ని నొసలయందు ధరించుకున్నారు. రెండవది, క్రొత్త కీర్తన పాడుతున్నారు. మూడవది, ఏదో ఒకటి. మూడవది వరుసలోనే రాసుకుందాం. స్త్రీ సాంగత్యం ఎరగని వారు, అలాగే స్త్రీ సాంగత్యమున అపవిత్రులు, అవసరం లేదు కదా, బాగానే వినపడుతుంది కదా కొద్దిగా. అంటే అది వినపడలేదా? వినపడుతుందా? బాగానే వినపడుతుంది నాన్న. ప్రశాంతంగా చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. బాగానే వినపడుతుంది ఇక్కడైతే మోనిటర్లోకే. అటు చూసుకోండి ఒకసారి. మీకు వినపడుతుందా? రైట్. మీకు వినపడలేదా? అది చూసుకోండి, వాళ్ళకి వినపడట్లా. ఒకసారి చెక్ చేసుకున్నానా, వాళ్ళకి వినపడట్లేదు. నా ఎదురు కూర్చున్న వాళ్ళకి వినపడట్లేదు. ప్రభు గట్టిగా స్తోత్రం చెప్దామా? దేవుని గొప్ప నామానికి మహిమ. అది చూసుకో, నాయిస్ వస్తుంది. అంటే హాల్లో కదా, సెట్టింగ్ జాగ్రత్తగా చేసుకోవాలా. ఓపెన్లో అయితే ఏముండదు, కవర్ అయితే ఎట్లా. హాల్ కదా, వెంటనే హమ్మింగ్ వస్తుంది, నాయిస్ వస్తుంది. దేవునికి స్తోత్రం. రైట్. వినపడుతుందమ్మా? వాళ్ళకి వినపట్లేదు కానీ ఈ స్పీకర్ లైన్లో ఉందా? వాళ్ళకి మధ్యలో వాళ్ళకి వినపడట్లేదంట. వాళ్ళకి ఏది స్పీకరు? అప్పుడు ఇంకొంచెం పైన పెడితే, అక్కడ పెడితే హైట్లో పెడితే వినపడిద్దామో ఈ పైన స్టేజ్ మీద. ఈ స్పీకర్ని హైట్లో పెడితే కొంచెం లాంగ్ ఇసిరిద్దాము. చూద్దాం, కొంచెం వినపడ్డా నడుస్తుంది. దేవుని గొప్ప నామానికి మహిమ. హల్లెలూయా. అన్న పెందలాడు వెళ్ళాలన్నా నేను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పెందలాడు వెళ్ళాలన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పెందలాడు వెళ్ళాలా? సరే, రైట్. ఇప్పుడు ఏమైనా వినపడుతుందా? కొంచెమైనా? వాళ్ళకి వినపడాలి కదా. చిన్న ప్రార్థన చేద్దాం, ప్రేయర్ చేద్దాం. ఈ లోపు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. తర్వాత మనం వాక్యంలోకి వెళ్ళొచ్చు. ఏం పర్లా, వాక్యం ధ్యానించుకొని వెళదాం. ప్రార్థన.
ప్రార్థన చేస్తాం, ఈ లోపు మీరు బ్యాలెన్స్ చూసుకోండి. దేవుని గొప్ప నామానికి మహిమ. ఒక్కసారి ప్రార్థన చేస్తాం. ప్రియులారా, దేవుని కార్యం జరుగుతుండగా సాతాను డిస్టర్బ్ చేయడానికి చూస్తాం. యేసు నామమున వాని క్రియలను బంధిస్తాం. దేవుడు సహోదరులకి ప్రయాసపడుతున్నారు, జ్ఞానం ఇవ్వాలని దేవుడు చక్కగా అందరికి వినబడాలి. ప్రార్థన చేద్దాం. ఒక్క మాట ప్రేయర్ చేద్దాం. అందరి కళ్ళు మూసుకొని అడుగుదామా. ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రికాల సమయమున మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. మీ సేవకుని మీ వాక్కు చేత నింపి నడిపించినారు. ఇదిగో ప్రభువా, ఇది ఇండోర్ కనుక సహోదరులు వారు చేయాల్సిన ప్రయాస చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మేము ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాము కనుక ఇదిగో ప్రభువా, దీని వెనకాల డిస్టర్బ్ చేస్తున్న ప్రతి విధమైన దుష్టుని క్రియ యేసు జీవం గల నామమున లయం చేస్తున్నాం. సాటన్, వి బ్రేక్ యువర్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్. ప్రభువా, మీ అమూల్యమైన రక్తం, ప్రభువా మీ అమూల్యమైన రక్తము ఈ స్థలం అంతటి, ఈ స్పీకర్స్ పైన, జాక్స్ పైన, కంట్రోల్ చేస్తున్న బిడ్డలందరి పైన మీ రక్త ప్రోక్షణ అడుగుతూ ఏ విధమైన డిస్టర్బ్ లేకుండా మీ వాక్కు క్లియర్గా ప్రజలకు అందునుగాక. ఆమేన్. అడ్డగిస్తున్న ప్రతి దయ్యపు క్రియ యేసు నామమున లయమైపోను గాక. ఆమేన్. యేసుకు మహిమ కలుగును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. చప్పలు కొడదాం ఒకసారి, అందరు గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా అని చెప్దాం. చెప్పండి, నోరు తెరిచానండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 సంగతులు ఇప్పుడు మీరు రాసుకున్నారు. మొట్టమొదటిది, నొసలయందు దేవుని నామాన్ని కలిగి ఉన్నారు. రెండవది, కొత్త కీర్తన ఎవ్వరూ పాడజాలని కీర్తన వాళ్ళు పాడుతున్నారు. మూడవది, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కారు, వారు స్త్రీని ఎరగరు. నాలుగవది, ఐదవది, ప్రథమ ఫలముగా భూలోకంలో నుండి కొనబడిన వారు. ఆరవది, వీరి నోట ఏ అబద్ధము లేదు. ఏడవది, వీరు అనింద్యులు. గొర్రెపిల్ల వెంట వీళ్ళు ఉన్నారని ఉందండి. నాకు ఓ ప్రశ్న ఏంటంటే, రేపు యేసు ప్రభు పక్కన త్వరలోనే రాకడ వస్తుంది. రాకడ జరిగిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. సంఘం అంతా కలిపి 144,000 మందేనా, లేకపోతే కోట్ల మంది ఉంటారా? దేవుని వాక్యం చెప్తుంది, ఎవ్వడునూ లెక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహము ఆయన సింహాసనం ఎదుట నిలిచిందని అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఎవ్వడు లెక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహం. తెల్లని వస్త్రాలు ధరించారు, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు. వీరు దేవుని సింహాసనం ఎదుట నిలిచారని రాస్తుంది. ఆ సమూహము ఎవడు లెక్కింపజాలని సమూహమట. అక్కడేమో సమూహం అన్నాడు, ఇక్కడేమో 144,000 మంది అన్నాడు. అక్షరార్థంగా ఈ 144,000 మంది ఎవరు అని కొంతమంది ఏమనుకున్నారంటే, పెళ్లి కానోళ్ళు, సమర్పణ చేసుకుని క్రీస్తు కోసమే తమ జీవితాన్ని అంకితం చేసుకుని వైవాహిక జీవితాన్ని త్యజించి క్రీస్తు కోసం అంకితం అయిపోయినటువంటి వ్యక్తుల్లో 144,000 మందిని దేవుడు ప్రత్యేకించుకొని తన వెంట పెట్టుకుంటాడు. ఇక వాళ్ళకి దక్కిన ఆధిక్యత ఇక మిగిలిన వాళ్ళకి ఎవరికి దక్కదు అని కొంతమంది నమ్మి సిద్ధాంతం చేసి ప్రచారం కూడా చేసుకొని రన్నింగ్లో పెట్టారు. దీన్ని నమ్ముతున్న వాళ్ళు లక్షల సంఖ్యలోనే ఉన్నారు. 100,000 కాదు, లక్షల సంఖ్యలోనే ఉన్నారు దీన్ని నమ్ముతున్నాడు. కానీ వాళ్ళెవరు? ఆ 144,000 మంది ఎవరు అంటే, పెద్దలు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్పారు. అలాంటి అభిప్రాయాల్లో ఒక అభిప్రాయం, ఆ 144,000 మంది 12 ఇశ్రాయేలు గోత్రకర్తల ద్వారా భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళు, 12 అపోస్తలుల పరిచర్య ద్వారా ప్రభు రక్తం కిందికి వచ్చిన వాళ్ళు. వీళ్ళు 1 ఇశ్రాయేలు జనాంగము, 2 దేవుని సంఘము. 12 ఇశ్రాయేలు గోత్రకర్తల ద్వారా వచ్చింది ఇశ్రాయేలు జనాంగం.
ఇశ్రాయేల్ అంటే యాకోబు, యాకోబుకు 12 కొడుకులు, వాళ్ళు 12 గోత్రాలు అయ్యారు అనుకోండి. వాళ్ళ నుండి వచ్చినటువంటి జనాంగం మొత్తం ఇశ్రాయేలు సంబంధులు కనుక ఇశ్రాయేలీయులు. అలాగే 12 అపోస్తలుల పరిచర్య ద్వారా సమకూర్చబడిన సంఘము కూడా దేవుని రాజ్యంలో ఉంటుంది. వాళ్ళు కూడా ఆశీర్వదించబడిన వాళ్ళే గనక 12 × 12 = 144. 12 × 144. 1000 ఆశీర్వాదానికి సూచనగా దేవుడు వాడాడు. వీళ్ళు భూలోక జనములో నుండి హెచ్చింపబడిన వారు మరియు ఆశీర్వదించబడిన వారు. 1 ఇశ్రాయేలు జనాంగము, 2 దేవుని సంఘము. టోటల్గా సంఘం మొత్తం కలిపి 144,000 అంటే 12 గోత్రకర్తల ద్వారా, 12 అపోస్తలుల ద్వారా దేవుని రాజ్యంలోనికి చేర్చబడినటువంటి పరిశుద్ధుల గుంపు. ఇది టోటల్గా సార్వత్రిక సంఘము మరియు ఇశ్రాయేలు జనాంగాన్ని కలిపి ఇస్తున్నటువంటి సూచన. వీళ్ళు భూమి మీద ఆశీర్వదించబడిన వారు. 144,000. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యం అంత అగున అంటాడు. అది 1000 ఏళ్ళు. అలాగే వాళ్ళని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను అంటాడు. 1000 ఏళ్ల నీతి పాలన. ఈ 1000ని ఆశీర్వాద సూచనగా దేవుడు వాడాడు గనక వీళ్ళు 144,000 అంటే టోటల్గా మనమందరము. హల్లెలూయా. సార్వత్రిక సంఘం, ప్రపంచమంతటా కూడా చెదరి ఉన్నటువంటి క్రీస్తు సంఘము, దేవుని సంఘము మొత్తం కలిపి రేపు గొర్రెపిల్ల పక్కన మనం ఉండబోతున్నాం. ఇక్కడ చెప్పబడినటువంటి 7 ఆధిక్యతలు మనవే. మొట్టమొదటిది, ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది విశ్వాసివయ్యావో, విశ్వాసివయ్యావో, ఆనాడు దేవుని నామము నీ నొసటి మీదకి వచ్చింది. నీవు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డావు. విమోచన దినం వరకు మనము ఆయన యందు ముద్రించబడ్డామని ఎఫెసీ పత్రిక 4 సాక్ష్యం ఇచ్చింది. చూస్తారా? పరిశుద్ధాత్మ యందు మనం ముద్రించబడ్డామని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటే ఏమంటున్నాడు? మీ నోట దుర్భాష ఏదైనాను రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అన్నాడు. విమోచన దినం వరకు అంటే విమోచన ఎప్పుడో తెలుసా? ఆయన రాకడ. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ ఎప్పుడు వస్తుందో అప్పుడే సార్వత్రికంగా మనందరికీ విమోచన దినం. ఆ విమోచన దినం వరకు మనం పరిశుద్ధాత్మ యందు ముద్రించబడ్డామట. ఈ ధన్యత, ఈ భాగ్యం ఎవరికి లభించిందంటే, ఎవరు తాము పాపులమని గుర్తెరిగి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవునికి చెందిన వారయ్యారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ యందు ముద్రించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదటి సంగతి. 2వ సంగతి ఇంకా ప్రత్యేకమైంది. వీళ్ళంట ఒక క్రొత్త కీర్తన పాడతారంట. ఈ పాట ఎవ్వరూ నేర్చుకొనజాలరట. ఇది వింతైన మాట. వీళ్ళు పాడే పాట ఎవ్వరూ నేర్చుకోరంట. అది వీళ్ళకి మాత్రమే వచ్చిందంట. ఏమండి, పాట ఎవరికి రాదండి? ఇప్పుడు నేను అట్ట పల్లవి ఎత్తగానే మీరే పాడేస్తున్నారు మొత్తం. పాట నేర్చుకోవటం పెద్ద రిస్కా? పాట నేర్చుకోవటం పెద్ద పనితనమా? దానికి ఏమన్నా పెద్ద ఇదేమన్నా కావాలా? ఏం అవసరం లేదు. దానికేం స్పెషల్ జ్ఞానం ఏం కావాల్సిన అవసరం లేదు. జస్ట్ కాసేపు వింటా ఉంటే మనం పాడతాం. నాకంటే బాగా పాడుతున్నారు మీరు. ఆశ్చర్యం కలిగింది నాకు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ఏమన్నాడు?
వాళ్ళు పాడిన కీర్తన ఎవ్వరూ చూడండి కావాలంటే ఒకసారి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం చూడు. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ఈ కీర్తన అనేది నిజంగా కీర్తనేనా? కీర్తనే. అయితే ఏమిటి ఈ కీర్తన స్పెషల్? ఇది అందరూ నేర్చుకోకపోవడానికి కారణం ఏంటి? వీళ్ళకి మాత్రమే ఈ కీర్తన తెలియటం ఏమిటి, వీళ్ళు మాత్రమే పాడటం ఏమిటి అంటే, ఆ కీర్తనకు ఒక ప్రత్యేకత ఉంది. అది భూమి మీద దేవుని ఎడబాటుని, అలాగే దేవుని సహవాసాన్ని, దేవుని ప్రేమని, కఠినమైన పరిస్థితుల్లో గుండా ప్రయాణం చేసేటప్పుడు ఆయన ప్రేమని, రకరకాలుగా దేవునితో నడిచిన అనుభవాలను అన్నిటినీ కూడా సమ్మేళనం చేసి భూమి మీద నుండి ఎత్తబడిన పరిశుద్ధుల గుంపు దేవుని ద్వారా ప్రత్యేకంగా నేర్పించబడి నడిపించబడి ప్రత్యేకమైన అనుభవం. నీకు ఒక మాట చెప్తాను, మనకున్న అనుభవం దేవదూతలకు లేదు, మనకున్న అనుభవం లోకస్తులకు లేదు, మనకున్న అనుభవం 24 పెద్దలకు లేదు, మనకున్న అనుభవం శరాపులకు లేదు, కెరూబులకు లేదు. ఒప్పుకుంటారా? కెరూబులకు ఉందా మనకున్న అనుభవం? లైన్లో ఉన్నారా? ఎన్నేళ్ళు? రైట్, అందరు లైన్లోనే అన్నారు. మనకున్న అనుభవం దూతలకు లేదు అని నేను చెప్పాను, కెరూబులకు లేదు, శరాపులకు లేదు, 24 పెద్దలకు లేదు అని చెప్పాను, లోకస్తులకు కూడా లేదని చెప్పాను. ఇతర దేవదూతల ప్రపంచాల్లో, కోటానుకోట్ల ప్రపంచాల్లో ఎవ్వరికీ లేదు. సంఘానికి ఉన్న అనుభవం, సంఘం స్పెషల్, సంఘం ప్రత్యేకమైంది. సంఘంతో క్రీస్తుకి, క్రీస్తుతో సంఘానికి ఉన్నటువంటి సంబంధం నాకు తెలిసి ఎవ్వరికీ లేదు. అంత లోతైన అనుభవం, లోతైన సంబంధం సంఘంతో ప్రభువుకి, ప్రభువుతో సంఘానికి ఉంది. ఈ అనుభవాన్ని రుచి చూసిన వాళ్ళు పాడే గీతం అది అనుభవ గీతం. అది ఏ గీతం? అది ఆ అనుభవ గీతం ఇంకెవరు నేర్చుకుంటారు? అది నేర్చుకోవాలంటే రావాలి భూమి మీదకి. ఎవ్వడికి సాధ్యం కాదు. ఇక లోకస్తులకు వచ్చిద్దా? రోడ్ల మీద తిరిగేవాడికి వచ్చిద్దా? పోనీ అక్కడ ఉన్నటువంటి దూతలకు వచ్చిద్దా? ఇంకా చెప్పాలంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చూస్తే, పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారానే దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం రేపు తెలుపుతాడట. చూడండి ఒకసారి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు ఒకసారి చూడండి. మీరందరూ చక్కగా చదువుకున్నోళ్ళు, మంచి జ్ఞానవంతులని, ఒక శ్రేష్టమైన సమాచారం మీకు అందించాలని ప్రేరేపించబడ్డాను పరిశుద్ధాత్మ ద్వారా. గొప్ప ప్రసంగం అని కాదు, కానీ దేవునితో గొప్ప అనుబంధంలోకి మిమ్మల్ని తీసుకెళ్లాలని ఆశించాను. చూడండి, పరలోకములో ప్రధానులకును, ఎక్కడ ప్రధానులు? పరలోకములో ప్రధానులకును, పరలోకములో అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. సంఘం ఎక్కడిది? భూమి మీదది. ఆ ప్రధానులు, అధికారులు ఎక్కడి వారు? పరలోకంలో వారు. పరలోకంలో ఉన్న వాళ్ళకి సంఘము ద్వారా దేవుడు తన యొక్క నానావిధ జ్ఞానమును తెలపటం ఏంటి అంటే, సంఘానికి ఉన్నటువంటి అనుభవం దేవునితో మరి ఎవ్వరికీ లేదు అని ఒక స్పష్టమైనటువంటి సాక్ష్యం అది. మనం ఉన్నంత చనువుగా, మనం ఉన్నంత సమీపంగా, మనం ఉన్నంత చొరవగా, మనం ఉన్నంత ప్రేమగా నాకు తెలిసి ఇక మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ మెట్లో లేరు.
ఎప్పుడైతే మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సంఘంలో చేర్చబడ్డామో గొర్రెపిల్ల భార్యలోకి వెళ్ళిపోయాం. ఏమండి, అన్ని అనుబంధాల కంటే కూడా బాగా దగ్గర అనుబంధం భార్యాభర్తల అనుబంధం. ఇక వాళ్ళ మధ్య దాపరికాలు లేవు. మీరు గమనించండి, కొడుకైనా కూతురైనా తల్లిదండ్రులతో గడిపేది కొద్ది కాలం, కానీ భార్యాభర్తలుగా వీళ్ళు గడిపేది ఎక్కువ కాలం. ఎప్పుడన్నా లెక్కేశారా? అంటే పిచ్చి లెక్కలు మేము వేసుకోమంటారా? సింపుల్గా చెప్తాను. అమ్మాయికి 18 ఏళ్ళు వయసు రాగానే అమ్మాయిగా సంబంధాలు వెతుకుతూ ఉంటారు. మొత్తం మీద 20 లోపు లేదా 21, కొంతమంది ఇంకా కాస్త ఎక్కువైనా పెళ్లి చేసేస్తారు అమ్మాయికి. తల్లిదండ్రుల రెక్కల నీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంది? 18 నుంచి 20 ఏళ్ళు ఉందనుకుందాం. పెళ్ళయింది. ఇప్పుడు అమ్మాయి 20 నుంచి అమ్మాయికి 80 ఏళ్ళు వచ్చింది. దాకా ఎక్కడ ఉండాలి? తల్లిదండ్రుల దగ్గర. ఇప్పుడు చెప్పండి, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతుంది? ఓకేనా? సరే, వదిలేసేయండి. అబ్బాయి సంగతి తీసుకుందాం. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పాస్టర్ చేత గట్టిగా చెప్పిస్తారు పాపం తల్లిదండ్రులు. అమ్మాయిని చేసుకున్నాక మళ్ళీ వాడు మమ్మల్ని వదిలేస్తాడేమో అయ్యగారు, వాడికి బాగా చెప్పండి అయ్యా, వాడి మీద చాలా ఆశలు పెట్టుకున్నాం, వాడికి చాలా ఖర్చు పెట్టాం, తీరా పెళ్లి చేసుకుంటున్నాడు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడేమో అని ప్రసంగం గట్టిగా చేయమని చెప్పొచ్చు. ఎంత గట్టిగా ప్రసంగం చేసినా చివరిలో అయ్యగారు అంటాడు, పురుషుడు తన తల్లిని తండ్రిని, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను, వారిద్దరూ ఏక శరీరమై ఉందరు. ఒక దశకు వచ్చేటప్పటికి, ఉదాహరణకి కొడుక్కి 40 ఏళ్ళు వచ్చినాయి అనుకో, తల్లిదండ్రులకు 60. అవునా? కొడుకు 50 వచ్చిందనుకో, తల్లిదండ్రులకి కనీసం ఒక 70. పరదేశులము ప్రియులరమన్. కానీ చేసుకున్న ఆమెతో 21 సంవత్సరం నుంచి ఒకవేళ 80 ఏళ్ళు బతికితే, మనోడు కూడా ఎన్ని ఏళ్ళు బతుకు? దాదాపు 60 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ సాంగత్యం ఎవరితో ఉంది? అందుకే అల్లుడిని అత్తగారింటికి తీసుకెళ్ళిన తర్వాత అల్లుడి విషయంలో అత్తగారు హడావుడి పడుతుంటే కూతురు అంటది, ఎందుకు మమ్మీ అంత టెన్షన్ పడుతున్నా, ఆయన సంగతి నాకు తెలుసులే, నేనేమనడు. కాదమ్మా, గదిలో ఏదో కేకలు వినపడుతున్నాయంటే అవన్నీ ఒట్టి కేకలే మమ్మీ, పట్టడు పాడలేదు, ఏదో ఊరకట్లా. కావాలంటే చూడు, నీకు చూపిస్తా ఇప్పుడు. ఏమండి ఏంటి? సాఫ్ట్గా వస్తాడు. ఏమోనమ్మా, భార్యాభర్తలు మీకే తెలియాలి, నాకేం తెలుసు అని పోయింది. అంటే భర్త ప్రేమ, భర్త మంచితనం, భర్త కోపం, భర్త హాబీసు, భర్త ఇష్టాలు ఇవన్నీ కూడా దాదాపు భార్యకు తెలిసేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ తెలిసేదానికి ఛాన్సులు ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ సహవాసం కాబట్టి. అలాగే గొర్రెపిల్ల భార్య దేవదూతలు కాదు, గొర్రెపిల్ల భార్య కెరూబులు శరాపులు కాదు, గొర్రెపిల్ల భార్య 24 పెద్దలు కాదు. భూమి మీద నుంచి ప్రథమ ఫలముగా తీయబడిన దేవుని సంఘమే గొర్రెపిల్ల భార్య. ప్రియులారా, కీర్తన నేర్పాడట. కీర్తన ఏం కీర్తనో అది, అంటే అనుభవాల కీర్తన అది. ఆ కీర్తన మనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు అన్న ఒక పాట పాడాడు పెద్దన్న. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా, సియోను రారాజు నీవేగా. ప్రియులారా, మనం నేర్చుకుంటున్న కీర్తన అది. ఆ కీర్తన 4 సార్లు వింటే వచ్చే కీర్తన కాదు, ఆయనతో అనేక సంవత్సరాలు నడిస్తే వచ్చే కీర్తన. ఇప్పుడు ఆ కీర్తనే నేర్పుతుంటే కొంతమంది అల్లాడిపోతున్నారు.
ఇప్పుడు ఆయన నేర్పుతున్న కీర్తన ఆ కీర్తన నేర్పుతుంటేనే కొంతమంది అల్లాడిపోతున్నారు. ఏంటి నాయన ఈ చేదైన అనుభవాలు, ఏమిటి బాధలు, ఏమిటి కష్టాలు, ఏమిటి కన్నీళ్ళు, ఏమిటి నిందలు, ఏమిటి అవమానాలు, ఏమిటి ఆవేదనలు. అరవాకు పాట నేర్పుతున్నా. పాట ఇది ఏమయ్యా, ఇది పాటలాగుందా? పొయ్యిలో పెట్టి కాలుస్తున్నట్టుంది, కొలిమిలో పెట్టి కాలుస్తున్నట్టుంది. ఇది ఎట్లా పాట నాయనా? నేను నేర్చుకో. రేపటి రోజున ఈ పాట నువ్వు తప్ప ఇంకెవరు పాడలేరు. అదంతే, ఇది అనుభవాల సారం. ప్రియులారా, ఎవరెవరు ఎన్ని రకాల అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తున్నారో, ఏ రెండు జీవితాలు ఒకే విధంగా ఉండవు మన లైఫ్లు. మారు మనసు పొంది రక్షింపబడి దేవుని వెంబడిస్తూ, దేవుని ప్రేమిస్తూ, దేవుని హత్తుకుంటూ, దేవుడే ప్రపంచంగా బ్రతుకుతున్న మన జీవితాలు, ఏ ఇద్దరి జీవితాలు ఒకే రకంగా ఉండవు. ఎవరి అనుభవాలు వాళ్ళయే, ఎవరి పాఠాలు వాళ్ళయే. సొలొమోను నన్ను కదిలిస్తే ఆయన అనుభవాలు ఆయన చెబుతాడు, ఇంకొక ఆయన్ని కదిలిస్తే ఆయన అనుభవాలు ఆయన చెబుతాడు. అక్కడ కూర్చున్న సేవకుల్ని కదిలిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుభవం చెబుతారు. నన్ను కదిలిస్తే నేను పొందిన అనుభవాలు నేను చెబుతాను. అంతెందుకు, మిమ్మల్ని కదిలిస్తే మీరు చెప్పరు, తలా ఒక అనుభవం, బోలెడన్ని అనుభవాలు చెబుతారు. ఏ వ్యక్తి జీవితం ఆ వ్యక్తి సపరేట్ చేసి అందరి జీవితాల్లోనూ అనుభవ జ్ఞానాన్ని నేర్పగోరి పాట నేర్పుతున్నాడు ఆయన పాట. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనలు అన్ని పుస్తకాల కంటే పెద్ద పుస్తకం, 150. ఇది పుస్తకం రేటు కాదు, కీర్తనల సంఖ్య 150. ఏడుపు వస్తే పాట, నవ్వు వస్తే పాట, భయం వేస్తే పాట, ధైర్యం కోసం పాట, కడుపులో మండితే పాట, కడుపు నిండితే పాట, పోతే పాట, పుడితే పాట, శత్రువు తరిమితే పాట, శత్రువు ఓడితే పాట. అవునా కాదా? ఎన్ని రకాల పాటలు ఉన్నాయో మీరు చూసారు ఎప్పుడన్నా? చూడండి, భక్తుల అనుభవాల సారం అది. రకరకాల పాటలు, ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క అనుభవాన్ని రాస్తాడు. కోరహ కుమారులు కొన్ని అనుభవాలు రాస్తారు, దావీదు కొన్ని అనుభవాలు రాస్తాడు, సొలొమోను కొన్ని అనుభవాలు రాస్తాడు కీర్తనల్లోనే, ఆసాపు కొన్ని అనుభవాలు రాస్తాడు. ఇట్లా భక్తులందరూ కూడా వాళ్ళ అనుభవాల్లో, ఏడుపులో, నవ్వులో, బాధలో, దుఃఖంలో, అన్నిట్లో కూడా ఆ అనుభవాల్లోంచి, ఆఖరికి సౌలు యోనాతాను చనిపోయినప్పుడు కూడా దావీదు ధనుర్గీతం ఒకటి రచించి ఇశ్రాయేలుకు వాడుక చేశాడట, అలవాటు చేశాడట. ప్రతి ఘట్టంలోనూ కీర్తన కీర్తన కీర్తన. ఈరోజు మీరు పడుతున్న బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ దేవుడు తెలుసుకొని ఉండలేదని మీరు అనుకోవద్దు. అన్నీ తెలుసు ఆయనకి. ఒక్క రకంగా చెప్పాలని అన్నీ తెలుసు. ఇంకా చెప్పాలంటే ఆ కింది వచనాల్లో మనం చదివితే, రెండవది అనుభవాల కీర్తన, అది 2. మూడవది అది కొంచెం లోతైన మాట, తర్వాత చెప్తాను. 5వ మాటలో ఏముందండి? గొర్రెపిల్ల ఎక్కడికల్లా వెళ్తుందో అక్కడికెల్లా గొర్రెపిల్లని వీరు వెంబడించువారు అని ఉంది. గొర్రెపిల్లని వెంబడించటం అనే ఒక్క మాట మీద మనం దృష్టి పెడదాం. గొర్రెపిల్ల అంటే యేసయ్య తెలుసు కదా. గొర్రెపిల్లని వెంబడించుతూ ఉన్నారంట. అక్కడ ఈ వెంబడించే అలవాటు అక్కడ కొత్తగా వచ్చింది కాదు, ఇక్కడ నుంచి అలవాటు చేసుకుంది. ఇక్కడ నుంచి అలవాటు చేసుకున్న అనుభవం అది, వెంబడించటం. మీరు ఎప్పుడన్నా గొర్రెలను చూసారా? బర్రెల్ని? సరే, గొర్రెలు చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్. గొర్రెల కాపర్ని చూసారా? ఎంతమంది చూశారు? రైట్. గొర్రెలకు వెనకుంటాడా, ముందుంటాడా? ముందుంటాడా, వెనకుంటాడా? ఖచ్చితంగా మీరు చూడాల. ముందెళ్తుంటాడు, గొర్రెలకు ముందెళ్తాడు, వెంటబడి వస్తాయి. ఈసారి చూడండి, ఖచ్చితంగా చూడండి. ఎవరన్నా ఇక్కడ గొర్రెలు కాసిన అనుభవం ఉందా? అది ఒక చేయి ఎత్తాడు. అన్న ముందుంటావా, వెనకుంటావా? ముందేగా. అదిగో
నాకు ఒక సాక్ష్యం దొరికింది. ముందుండి దారి చూపిస్తూ ఉంటాడు, గొర్రెలు వెంటబడి నడుస్తా వెళ్తాయి. దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఇప్పుడు మీకెవరో కాపరి? యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి, మాకు లేనిదే లేదు, లేమి కలుగదు, యెహోవా నా కాపరి. యేసయ్యని గురించి ఏమని పాట పాడతావు? ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి. అక్కడ గొర్రె పిల్ల ఆయనే, గొర్రెలు పో ద్వారము నేనే అంటాడు, మళ్ళా కాపరిని నేనే అంటాడు. ఇప్పుడు మన కాపరి కూడా యేసయ్యే. ఇప్పుడు చెప్పండి, గొర్రెలు వెనకుంటాయి, కాపరి ముందుంటాడు. ఇప్పుడు ఎవరెవరిని వెంబడిస్తాయి? ఇందాక మీరు చెప్పేటట్టుంది తెలుసా, మనల్ని యేసయ్య వెంబడించినట్టుంది. పొరపాటును కూడా జరగదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? గొర్రెలారా ఎటుగట్టు పోండి, మేము వెంటబడి నేను వస్తాను అంటాడా? కాపరి ముందుండి త్రోవ చూపిస్తాడు. ఈరోజు గొర్రెపిల్ల అంటే ప్రభువు ఎక్కడికెల్లా వెళ్తా ఉన్నాడో అక్కడికెల్లా ఆయనను వెంబడిస్తున్నటువంటి వీరు అంటే నువ్వు, నేను, మనం, సంఘం భూమి మీదనే ఆ అనుభవ పాఠాన్ని నేర్చుకుంటున్నాం. నేర్చుకోకపోతే మర్యాదగా నేర్చుకోవాలి, నేర్చుకునేటట్టు చేస్తాడు. దానికోసం అవసరమైతే పని కట్టుకుంటాడు. ఎందుకంటే నీ పేరు రిజిస్టర్ అయింది, నీ పేరు జీవగ్రంథంలో ఉంది. నువ్వు లోకంలో ఒకడివి కాదు, దేవుని కొరకు ప్రథమ ఫలముగా తీయబడిన వాడివి, తీయబడిన దానివి. నువ్వు సేవకుడైనా, సేవకురాలైనా, నువ్వు విశ్వాసైనా, పరిచారకుడైనా, పరిచారకురాలైనా, క్రీస్తు రక్తములో కడగబడి ఆయన కొరకు ప్రథమ ఫలముగా తీయబడిన మనం అందరం ఆయన గ్రంథములో దాఖలయ్యాం. బళ్ళో చేరిన పిల్లవాడి విషయంలో పంతులకి బాధ్యత ఉంటుంది, కానీ బళ్ళో చేరినవాడి విషయంలో వాడు ఎక్కడ తిరిగితే. కాబట్టి ఇప్పుడు మనల్ని తన గ్రంథంలో దాఖలు చేసుకున్నాడు, రాసుకున్నాడు. మన జీవితాలని మనమే విశ్వాసము ద్వారా, బాప్తిస్మము ద్వారా ఆయన చేతికి అప్పచెప్పాం. ఇప్పటిదాకా నేను లోకంలో నా ఇష్టం వచ్చినట్టు తిరిగాను ప్రభువా, ఇక నా జీవితాన్ని మార్చుకొని నా బ్రతుకుని యేసయ్య నీ చేతికి అప్పగిస్తున్నా. నువ్వు నడిపించు, నువ్వు ముందుండు, నేను నీ వెంటబడి వస్తాను యేసయ్యా, నువ్వు నా కాపరివయ్యా. పాట మొదలు పెడితే ఇంక ఆపుతారు మీరు? నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దేవునికి మహిమ. పిల్లరా, కాపరి 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 అని పాడారు. నేను పాడాను, మీరు పాడారు. ఎప్పుడయ్యాడు నీ కాపరి? ఎప్పుడయ్యావు నువ్వు ఆయన గొర్రె పిల్లవి అంటే? ఏనాడైతే ఆయన రక్తంలో కడగబడ్డావో, ఇక నువ్వే నాకు దిక్కన్నావో, నీ రెక్కల నీడే నాకు ఆశ్రయం అన్నావో, ఆనాడే నువ్వు ఆయన గొర్రె పిల్లవయ్యావు, ఆయన నీ కాపరయ్యాడు. ఇప్పుడు చెప్పు, ముందెవరు నడుస్తారు? పెద్దగా చెప్పాలి. ముందెవరు? అదిగో చూడండి, అదిగో వీడియో ఫోటో వేశాడు చూడండి. అదండి కాపరి. ముందున్నాడు, వెనుకున్నాడా?
రైట్. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పాలి మీరు. అన్నా నేను నిందల గుండా ప్రయాణం చేస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చెయ్యనివి ఎన్నో నా నెత్తిన బెడలాడుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్. అవమానాల గుండా అవహేళనల గుండా నేను నడుస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్. నువ్వు నడుస్తున్నావు, నీ ముందు పోతున్నా ఆయన ఎవరు? ఇప్పుడు ఆయన నడిపించేటప్పుడు ఘనతల్లో గుండా తీసుకెళ్ళాలి కానీ నిందల్లో గుండా తీసుకెళ్ళటం ఏందండి? ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతికూలతలో ఒక్కొక్కళ్ళని కదిలిస్తే మామూలుగా ఉండదు, అగచాట్ల పర్వం. నానా విధములైన బాధల్లో అల్లాడిపోతా ఉన్నాను, చాలా శ్రమగా ఉంది, చాలా శోధనగా ఉంది, కన్నీళ్ళే అన్నపానాలుగా ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చాలా వేదనలో ఉన్నానన్నా, నేను నలిగిపోతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా ఇట్ట కాదు. రైట్. మీరందరూ దాదాపు అందరూ ఎవరికి తగ్గ బాధలో వాళ్ళు ఉన్నారు. సేవకులు విశ్వాసులు అన్న భేదం లేకుండా అన్ని విషయములలో నలిగిపోతున్నారు, అల్లాడిపోతున్నారు, ఆవేదనకు గురవుతున్నారు. కానీ ఒక నగ్న సత్యాన్ని గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు నడుస్తున్నటువంటి పరిస్థితులన్నీ దేవునికి తెలియకుండా లేవు. ఆ అనుభవాల్లోనికి నిన్ను తీసుకెళ్ళిన కాపరి ఆయనే. ఇది మతిపోయే విషయం. నువ్వు అనుభవిస్తున్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనకి తెలియకుండా లేవు. ఆయన ముందు నడిచి నా వెంటబడి రమ్మన్నాడు. ఏమయ్యా, నువ్వు కాపరివైతే సమృద్ధిలోకి తీసుకెళ్ళాలి కానీ అప్పుల్లో తీసుకెళ్తావంటాయా? నువ్వు కాపరివైతే కమ్మని పచ్చిక బయళ్లలో కమ్మని మేత పెట్టినట్టు ఎప్పుడు సమృద్ధి ఉండాలి కానీ లేమి, కొరత, కొదువ, దరిద్రత, కరువు అనే వాటిలో తీసుకెళ్తావంటాయా? నువ్వు కాపరివై ముందు నడుస్తూ ఉంటే మాకు అన్ని విషయాల్లో సౌలభ్యంగా సౌకర్యంగా ఉండేటట్టు తీసుకెళ్ళాలి కానీ ఏంటి తండ్రి ఈ బాధలో? రాత్రంతా శ్రమ పడినా ఏ ఫలం దక్కదు, ఎంత ప్రయత్నం చేసినా కార్యం ముందుకు రాదు, చుట్టూ శూన్యం తప్ప ఏం కనపట్లేదు. అదేమంటే నేను నీ కాపర్ని అంటున్నావు, బాగానే మాట్లాడుతున్నావు. ఏమిటి తండ్రి నాకు ఈ పరిస్థితి అని నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన అంటాడు, నన్ను వెంబడించు అంటాడు. అంతే. నన్ను వెంబడించు, నాకు అడ్డు చెప్పొద్దు. నీ జీవితం విషయంలో నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నీ లైఫ్ విషయంలో నాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధ్యత ఉంది. అందుకే ప్రత్యేకంగా నేను నా చేతుల్లోకి తీసుకున్నా. లోకస్తుల జీవితాలు చూసి నీ లైఫ్ చూసుకోవద్దు. లోకస్తుల జీవితాలు చూసి మత్సరపడి నీ జీవితాన్ని చూసుకోవద్దు. వాళ్ళు వేరు, వాళ్ళ లైఫ్ వేరు, నీ లైఫ్ వేరు. నువ్వు నా చేతుల్లో ఉన్నావు, కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్టు నువ్వు నా చేతుల్లో ఉన్నావు. నా చిత్తవృత్తి చొప్పున నన్ను రూపించనివ్వు. అడ్డు చెప్పొద్దు, వెంబడించడం నేర్చుకోమంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? సింహాల గుహలోకి తీసుకెళ్ళాడు. సింహాల గుహలో పోతే ఏమవుతుందో తెలియదా? దర్యావేషు మైండ్ మార్చి సింహాల గుహలోకి దానియేలు పడకుండానే ఆపాలి, కానీ ఆపలా. సింహాల మధ్యలోనికి దానియేలుని పోనిచ్చాడు, కానీ సింహాలు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూసి దానియేలుని మయంపరిచాడు. శద్రకు, మేషాకు, అబేద్నెగోలు క్రీస్తు దేవుని పక్షంగా ఉన్నందుకు అగ్నిగుండం 7 అంతలు ఎక్కువైంది. నెబుకద్నెజరు మైండ్ మార్చి వాళ్ళని అందులోకి వెళ్లకుండానే ఆపాలి, కానీ అగ్నిగుండంలోనికి వాళ్ళని విసరణిచ్చాడు. కానీ అగ్నిగుండంలో అగ్ని వారికి ఏ హాని చేయకుండా తానే నిలబడ్డాడు. ఇదేందయ్యా నాకు అర్థం కాదు. సింహాల గుహలోకి, అగ్నిగుండాల్లోకి, బాధల్లోకి ఏమిటిది అంటే, నేను నిన్ను అనుకున్న షేపులోనికి చెక్కడానికి అవసరమైన రీతిలో నేను నిన్ను నడిపిస్తాను. ఇక్కడ వేలాది మంది ఉన్నారు, ఒక్కడే యేసు. ఇంతమందిని ఒకడే నడిపిస్తున్నాడు అంటే అవును, ఒక్కడే నడిపిస్తున్నాడు. వేలాది మంది కాదు, లక్షలాది మంది కాదు, కోట్లాది మంది ఉన్నా
ఒకడే అనేక మందికి అందుబాటులోకి రాగలడు. వ్యక్తిగతంగా ఎవరి లైఫ్తో, ఎవరి జీవితంతోనైనా సరే పర్సనల్గా ఆయన వ్యవహరించగలడు. 10 గంటలకి అమ్మాయి ఎగ్జామ్ రాయటానికి వెళ్ళేటప్పుడు దేవా నాతో కూడా ఉండంటే అక్కడ ఉంటాడు. అదే 10 గంటలకి మరొక అమ్మాయికి ఆపరేషన్, తండ్రి నా బిడ్డకి సర్జరీ జరుగుతుంది నువ్వు ఉండు అక్కడ అంటే అక్కడ ఉంటాడు. అదే 10 గంటలకి ఒక ప్రమాదం నుంచి ఒక ఆత్మీయ బిడ్డని కాపాడుకుంటాడు. ఏకకాలంలో ఒకే కాలంలో అన్ని ప్రదేశాల్లో ఉండి తన బిడ్డల్ని నడిపించగల సత్తా ఉన్నవాడు ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. వీళ్ళ గొప్పతనం ఏంటి, సంఘం గొప్పతనం ఏంటంటే వీళ్ళు అనుభవాల కీర్తన నేర్చుకోవటమే కాదు, వీళ్ళు భూమి మీద ఉండగానే గొర్రెపిల్లని వెంబడించిన వాళ్ళట. ఆయన కాపరి, వీళ్ళు గొర్రెల వలె ఆయన వెంటబడి వెళ్ళారు. కొంతమంది గొర్రెలు మేకలైపోతాయి. కాపరి ఈ మేకలకు ఇష్టం వచ్చినట్టుగా చేయకపోతే మేకలు సొంత దారి చూసుకుంటాయి. ఈ కాపరి సరైన కాపరి కాదు, అక్కడ ఎత్తు మీద చాలా చిగుళ్ళు మంచి మంచి మేతలు ఉంటాయి, అడ్డుపోకుండా ఇటు తీసుకెళ్తాడు ఏందని కొన్ని మేకలు ఉంటాయి. తాము అనుకున్న ప్రకారం ఒకవేళ ప్రభు చేయకపోతే వెంటనే ప్రభువును వదిలిపెట్టి వేరే మార్గాలు చూసుకునేటువంటి మేకలు ఉన్నాయి. కొంపతీసి మీలో ఎవరైనా ఆ మేకల గుంపులో ఒకవేళ ఉంటే దయచేసి అలా ఉండకండి. దేవుడు నిన్ను నడిపించుచున్నదెల్లా దేవుడు ఎరిగే నడిపిస్తున్నాడు. నీ జీవితాన్ని పర్సనల్గానే డీల్ చేస్తున్నాడు. ఇంతమందిలో నువ్వు కూర్చున్నా నన్ను గుర్తిస్తాడంటే ఖచ్చితంగా నిన్ను చూస్తున్నాడు, చూడగలడు. పర్టికులర్గా నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఆయన, అందులో డౌట్ లేదు. ఒక మనిషిగా నేను అందరిని అబ్జర్వ్ చేయలేకపోవచ్చు, కానీ దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. ఆయనకు ఆ సౌకర్యం ఉంది. అందరినీ పర్సనల్గానే డీల్ చేస్తాడు. అందరినీ తన వెంబడి పెట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఈ అనుభవం సంఘంగా మనందరం కలిసి క్రీస్తుని వెంబడించడమే కాదు, మనకు దేవుడు నియమించినటువంటి ఆత్మీయ నాయకుడిని కూడా అదే విధంగా వెంబడించాలి. ముందు దేవుడు ఉంటాడు, ఆ దేవుని వెంట ఆత్మీయ నాయకుడు ఉంటాడు, నాయకుని వెంట సంఘం బడి రావాలి. హల్లెలూయా. నాయకుడు ఒక దిక్కుకు పోతే సంఘం ఇంకొక దిక్కుకు పోకూడదు, అది పనికిమాలిన సంఘం. నన్ను నడవమంటున్నాడు దేవుడు, నన్ను ముందుకు రమ్మంటున్నాడు, నన్ను అక్కడికి పిలుస్తున్నాడు, నేను అక్కడికి వెళతాను. ఎలీషా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని ఏలియా అంటే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను, నువ్వు వెళ్ళు, నీ వెంటబడి నేను కూడా వస్తాను. ఇది సంఘముగా ఉన్నటువంటి బిడ్డలు ఆత్మీయ నాయకుడికి ఇవ్వవలసినటువంటి గౌరవం. టోటల్గా గొర్రెపిల్ల ఎక్కడికెల్లా పోవునో అక్కడికెల్లా కూడా వాళ్ళు నడిపించబడ్డారు. ఈరోజు ఇక్కడ కూర్చొని నేను మీతో మాట్లాడుతున్నాను, దయచేసి గుర్తించండి. సుఖభోగాల్లో నేను నడిపించబడలేదు, ఐహిక ఆనందాల్లో నేను నడిపించబడలేదు. నేనే కాదు, దైవజనుల్లో చాలా వరకు అలా నడిపించబడలేదు. మా అమ్మ ఇక్కడ ఏడో ఉంది, వచ్చింది, ఆమె కూడా వచ్చింది. మార్కెట్కి వెళ్ళి 15-20 వేల రూపాయల వస్తువులు కొని రిక్షాలో వేసుకొని ఇంటికి వచ్చింది. 15 వేల రూపాయల వస్తువులు కొని ఇంటికి తెచ్చింది రిక్షాలో వేసుకొని. 15 రూపాయల దగ్గర బేరం ఆడుతుంది రిక్షావాడితో. 15 రూపాయల దగ్గర కరెక్ట్ టయానికి నేను వచ్చా. అతను అంటాడు, అమ్మో అదంతా మెరక, ఎంత మెరక, ఈ సామాన్లన్నీ వేసి కూర్చున్నావు, లాగలేక సచ్చా, 15 ఇస్తే పోతా లేకపోతే లేదు అన్నాడు అతను. ఏంది 15? నేను చెట్ల కత్తనయ్యింది. చెట్ల కత్తనయా 10 రూపాయలు తీసుకో అంటుంది ఏమో, కానీ 15 అంటున్నాడు. కరెక్ట్గా నేను అది సన్నివేశం విన్నా. నేను పోయే దగ్గరికి, అమ్మా ఎప్పుడన్నా రిక్షా దొక్కావే నువ్వు అన్నా. నేను ఎందుకు ఆ మాట అన్నా నాకు అర్థమైపోయింది. ఎప్పుడన్నా రిక్షా దొక్కావే నువ్వు? తొక్కకపోతే అది టీవీలో కనపడుతుంది చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అడిగా, ఎప్పుడన్నా రిక్షా దొక్కావు నువ్వు? తొక్కకపోతే కాదు, తొక్కితే అర్థమైంది. నేను తొక్కా. ఆ తొక్కితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇన్ని బస్తాలు వేసి, ఇంత సామాన్ వేసి అప్పనంగా నువ్వు కూర్చొని
15,000 20,000 రూపాయలు వస్తువులు కొనే దగ్గర బేరం వాళ్ళ. ఫ్యాన్ కింద కూర్చున్నాడు, బిల్లు వేస్తే సచ్చినట్టు కట్టి వచ్చావు. ఇక్కడేమో పాప రిక్షావాడు నోరు లేనోడని, కూలివాడని బేరాలు ఆడుతున్నావా? ఇవ్వు, 15 కాదు 20 ఇవ్వు. ఎందుకంటే ఆ బాధ ఏందో నాకు రైట్. నాదేమో అనుభవ జ్ఞానం. అది తొక్కితే ఎలా ఉంటుందో, కాళ్ళు ఎలా లాగుతాయో, ఊపిరితిత్తులు ఎలా బిగబట్టాలో, గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో నాకు తెలుసు. అందులో బరువు వేసుకొని లాగితే ఎంత భయానకంగా ఉంటుందో నాకు తెలుసు. అది అనుభవం. ఆ అనుభవ జ్ఞానం నాకు వచ్చింది కాబట్టి కూలి వాని కష్టాన్ని గుర్తుపట్టి వానికి తగిన విధంగా ఇవ్వగలిగాను. లేకపోతే ఆ అనుభవం నాకు లేకపోతే మా అమ్మకు సపోర్ట్గా పోయి నేను కూడా వాదించి పాపం 10 రూపాయలు తీసుకొని పోని గద్దించి వాడిని పంపివేసేవాడినేమో. ఇప్పుడు చెప్పండి, అనుభవ జ్ఞానం అవసరమా కాదా? ఎవరికి అవసరం? నాకా మీకా? మనకి. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయుననుంది వాక్యంలో. స్వతసిద్ధంగా మనం మంచి బుద్ధితో పుట్టట్లా, పనికిమాలిన బుద్ధులతో పుడుతున్నాం. అందుకే డబ్బులు ఇచ్చి మంచి నేర్పాల్సి వచ్చింది. ఇక్కడ దొంగతనములు నేర్పబడును, అబద్ధములు ఆడుట నేర్పబడును, ఇక్కడ జనములను ముంచుట నేర్పబడునని ఎక్కడన్నా బోర్డులు ఉన్నాయా? అబ్బే, మనకు అదంతా వెనతో పెట్టిన విద్య. ఎవడు నేర్పాల్సిన అవసరం లేదు. అబద్ధాలు ఆడే విషయం కానీ, ఇక ఎదుటోళ్ళని వ్యవహరించే విషయం కానీ మనకి చెప్పాల్సిన అవసరంలా. చిన్న ప్రాయం నుంచే వాడికి మొత్తం 5 ఏళ్ళు ఉండవు. బడిలో చేరతాడు, పక్కోడు పెన్సిల్ కొట్టేస్తాడు, పెన్ను కొట్టేస్తాడు. వాడు గుర్తుపట్టి నా పెన్ను కొట్టేశాడు మాస్టర్ అని వీడు అన్నాడు అనుకో, వెంటనే లేచి వీడు మా నాన్న గుంటూరు నుండి తెచ్చాడండి ఇది అంటాడు. లేదా చార్మినార్ దగ్గర నుంచి తెచ్చాడు. దొంగతనం మరియు పచ్చబద్ధం ఎవరు నేర్పారండి? 5 ఏళ్ళు లేవు వాడికి అంత అద్భుతంగా అబద్ధం మరియు దొంగతనం. పుట్టటమే దరిద్రగుట్ల లక్షణాలతో పుడుతున్నాం. ఇదే లక్షణాలతో ఎలా పెడతాడు అక్కడ పరలోకంలో? ఈ లక్షణాలతో ఇలాగనే తీసుకెళ్ళి పెట్టాడు అనుకో, ఇక అది పరలోకం కాదు, కంపు అయిపోద్ది. అందుకే మొట్టమొదటి లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకించాడు. ప్రత్యేకించిన మనల్ని చేతుల్లోకి తీసుకున్నాడు. చేతుల్లోకి తీసుకున్న మనల్ని కాపరి అయ్యి అనేక రకాల పరిస్థితుల గుండా నడిపించి మనలో పేరుకుపోయిన తుప్పు, దుమ్ము, ధూళి, డస్ట్ మొత్తాన్ని దొళ్ళగొట్టి మనల్ని నూతన పరుస్తా ఉన్నాడు దినదినం. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. సారె మీద కుండను మౌళ్ళు చేసినట్టు మౌళ్ళు చేస్తా ఉన్నాడు. ఆయన చేతులు నీ మీద, నా మీద, మన మీద పని చేస్తున్నాయి. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, నువ్వు వెళుతున్న పరిస్థితులన్నింటిలో గుండా నువ్వు వెళుతున్నావా, నీకు ముందు ఆయన వెళ్తున్నాడా? ఈ ఒక్క ముక్క చెప్పు, నాకు సంతోషం. ఆయన వెళ్ళకపోతే మరి నువ్వు ఆయన నీ కాపరి కాడు, నువ్వు ఆయన గొర్రెవి కాదు.
గుర్తుపట్టాలి ఇది. నువ్వు నడుస్తున్నావు అంటే నీకు ముందు ఆయన నడుస్తున్నాడు. చేదైన అనుభవాల్లో గుండా నువ్వు వెళుతున్నావు అంటే నీకు ముందు ఆయన నడుస్తున్నాడు. ఎందుకు ప్రభా ఇలా తీసుకెళ్తున్నావు అంటే ఇది నీకు అవసరం అంటాడు ఆయన. ఇది నీకు అవసరం, ఈ అనుభవం నీకు అవసరం, ఈ పాఠం నీకు అవసరం, ఈ కఠిన పరిస్థితి నీకు అవసరం, ఈ శ్రమ నీకు అవసరం, ఈ లేమి నీకు అవసరం, ఈ నింద నీకు అవసరం. అవసరాన్ని బట్టి అగ్ని లాంటి శ్రమ అన్నాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో చాలా క్లియర్గా చెప్పాడు. దేవా, ఎందుకు నాకు ఈ పరిస్థితులు అంటే ఇవన్నీ నీకు అవసరం అనే మాట అక్కడ వాడతాడు. ఈ వెంబడించటం అనేది భూమి మీదనే నేర్పుకుంటున్నాడండి. ముందు ఆయన వెళ్తున్నాడు, ఆయన వెంటబడి మనల్ని రమ్మంటున్నాడు. మొరాయించకూడదు, సనగకూడదు, గొనకూడదు, ఏంది ఇది అనకూడదు. అంటే పగులుద్ది, స్తోత్రం అనకూడదు. నీ చిత్తమే జరుగునుగాక తండ్రి, నీ ఇష్టమే జరుగునుగాక. భక్తులందరూ కూడా అలా దేవుణ్ణి వెంబడించడం అనేది నేర్చుకున్నారు ప్రియులారా. నువ్వు వెళ్ళు దేవా, నాకు ముందుగా నువ్వు వెళ్ళు. అది ఏ పరిస్థితి అయినా సరే నేను దానిలో గుండా ప్రయాణం చేస్తాను. నాకు ముందు నువ్వు ఉన్నావు, నా ధైర్యం అదే. తప్పకుండా నేను గెలుస్తాను తండ్రి, నేను సాధిస్తాను. నాకు ముందు నువ్వు ఉన్నావు. ప్రస్తుతానికి కొంచెం ఆటుపోట్లు అయి ఉండొచ్చు, కానీ అవన్నీ నేను ఉన్నతమైన స్థానానికి ఎక్కడానికి నాకు సోపానాలు అని గుర్తుపట్టాలి. సింపుల్ ఎగ్జాంపుల్ మనకి బైబిల్లో యోసేపు లైఫ్. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యోసేపు అన్నల చేత ద్వేషింపబడెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యోసేపు గుంటలో పడవేయబడెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, 20 తులాల వెండికి ఇష్మాయేలీయులకు అమ్మబడెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, ఐగుప్తులో కట్టు బానిసలాగా రోడ్డు మీద పశువులాగా నిలబెట్టబడెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, పోతీఫెర అతని కొనుక్కొని పోయెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అమ్మగారు కన్నేసెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, లేని నింద నెత్తికొచ్చి జైలు పాలయ్యను. ఏందండి ఇది? మళ్ళా వాక్యమేమో యోసేపునకు యెహోవా తోడై ఉన్నాడని రాస్తాడు. అన్నీ అగసాట్లే, అన్నీ బాధలే. ఈరోజు నానావిధ శ్రమల చేత కొట్టబడుతున్నటువంటి బిడ్డలారా, నానావిధ వేదనల చేత అట్టుడుగుతున్న బిడ్డలారా, ఏమిటి నా జీవితం అని ప్రశ్నిస్తున్న వారలారా, దేవుడు మాట్లాడుతున్న తన వాక్కు, నన్ను వెంబడించడం నేర్చుకోవాలి నువ్వు అంటున్నాడు ఆయన. నువ్వు వెళుతున్న అనుభవాలన్నింటిలో గుండా ముందు నేను వెళ్ళానని గుర్తుపెట్టుకో. నా వెంటబడి నువ్వు వస్తున్నావు, నేనే నిన్ను నడిపిస్తున్నా. డోంట్ వరీ, డోంట్ వరీ. చివరికి ఎక్కడికి చేరుస్తావు ప్రభువా? నువ్వు నాకు తోడై ఉన్నావు, నేను గుంట్లో పడ్డాను. తోడై ఉన్నావు, అమ్మబడ్డాను. తోడై ఉన్నావు, చెరసాల పాలయ్యాను. తోడై ఉన్నావు, చెయ్యని నింద నెత్తి మీద మోసాను. తోడై ఉన్నావు, ఏమిటి నాకు ఈ పరిస్థితి అంటే, వెయిట్ వెయిట్ వెయిట్, నేను నీకు తోడై ఉన్నాను, నిజముగా నీకు తోడై ఉన్నానని రుజువు చేస్తాను. ఈ అనుభవాలన్నింటిలో గుండా నడిచిన తర్వాత నేరుగా నిన్ను సింహాసనం మీదకి తీసుకెళ్తానంటాడు ఆయన. నేరుగా నిన్ను సింహాసనం మీదకి ఎక్కిస్తాను నా కుమారుడా, నా కుమారే. ఎందుకు ఇవన్నీ అంటే నిన్ను సింహాసనానికి తగిన విధంగా తీర్చిదిద్దటానికి. పరలోకంలో కూడా మహిమ అంతస్తులు ఉన్నాయండి. మనల్ని ఉన్నత అంతస్తులోకి తీసుకెళ్ళడానికి దేవుడు డిసైడ్ చేశాడు. కాబట్టి ఇక్కడ గుర్తుపట్టాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే, నీవు దేవుని చేత నడిపించబడుతున్నావు. దేవుడు నీ ముందు నడుస్తున్నాడు, నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు. ఒకవేళ ఇప్పటిదాకా సణుగుతా గొణుగుతా ఒకవేళ మొరాయించినట్లయితే, కనీసం ఇక నుంచి అయినా నీ చిత్త ప్రకారమే నేను నడుస్తాను తండ్రి అని దేవుని చేతికి అప్పగించుకో. ఆ విషయంలో మారు మనసు పొందు. ఎలాంటి అవిశ్వాసానికి కానీ, అపనమికి కానీ, సణుగుడికి కానీ, గొణుగుడికి కానీ స్థానం ఇవ్వద్దు. ఎందుకంటే ఆయన చేయాలనుకున్న కార్యాలు నీ ఎడల చాలా ఉన్నాయి. నీ మీద ఉన్న ప్రణాళిక గొప్పదండి. ఎంతమంది నమ్ముతారో ఏమో. నమ్ముతారా? నీ ద్వారా దేవుడు చేయాలనుకుంటున్న కార్యాలు గొప్పవే. నిన్ను గూర్చి నువ్వు తక్కువగానే అనుకుంటున్నావు, కానీ నిన్ను గూర్చి ఆయన అలా అనుకోవట్లా.
ఏ తండ్రి కూడా తన బిడ్డల గురించి తేలిగ్గా అనుకోడు. అవకాశం ఉంటే అందరికంటే పైన ఉండాలి మా వాడు మా అమ్మాయి అనుకుంటారు. మా కుమార్తె అందరికంటే పైన ఉండాలి, మా కుమారుడు అందరికంటే పైన ఉండాలనే కోరుకుంటారు. అంతే కోరుకుంటారా? అది ఇంకేమైనా కోరుకుంటారా? అందరికంటే అధోగతిలో ఉండాలని ఏ తండ్రి అన్నా కోరుకుంటాడా? నిన్ను గూర్చిన ఆయన తలంపులు బహు ఉన్నతమైనవి. తమ్ముడా, సేవకుడా, సేవకురాలా, నిన్ను గూర్చినటువంటి ఆయన ప్రణాళికలు గొప్పవి, ఉన్నతమైనవి. అవిశ్వాసం చేత సందేహించొద్దు. ఓదార్పు కోసం పలుకుతున్న మాట అనుకోవద్దు. నేనేం మాట్లాడాలని దేవుని ముందు కూర్చుంటే దేవుడు నాకు ఇచ్చిన మాటల్ని నేను పలుకుతున్నా. సందేహించేవాడు పొందలేడు, విశ్వసించేవాడు స్వతంత్రించుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ నేర్చుకున్నారు వెంబడించటం? భూమి మీదనా? అక్కడ ఆ అనుభవం వాళ్ళకి భూమి మీదే ఉందండి. ప్రభు ఎటు వెళితే అటు వెళ్ళటం. ఇంతకీ కాపరిని గొర్రెలు వెంబడించాలంటే గొర్రెలకి ఖచ్చితంగా ఒకటి పని చేయాలి. మీరు గమనించారు ఎప్పుడన్నా? గొర్రెలు తలదించుకుంటాయి. కాపరి ఎడిపోతున్నాడని తలెత్తుకొని చూసుకుంటా వెళ్ళటం ఎప్పుడన్నా చూశారు మీరు గొర్రెల్ని? తల దించుకొని నడుస్తాయా, తలెత్తుకొని నడుస్తాయా? తలెత్తుకొని ఎడిపోతున్నాడేనా అని చెప్పి చూసుకుంటే ఏమైనా పోతాయా? పోవు, తల దించుకుంటాయి. అంటే కాపరిని వెంబడించే గొర్రెకు కళ్ళ కంటే ముందు చెవులు పనిచేయాలి. దేవునికి స్తోత్రం. దా ఏ అంటూ ఉంటాడు. ఆ సౌండ్తో ఆ గొర్రెలు వెంబడిస్తా 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 ఉంటాయి. ఆ మాట యేసయ్య అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఈరోజు ఇంతమందిగా ఇక్కడ మీరు కూర్చున్నారు. ప్రతిదినం దేవుని స్వరం విని దేవుని చేత నడిపించబడుతున్న అనుభవాలు ఎంతమంది ఉన్నారు? కొన్ని రకాల పరిస్థితుల్లో గుండా పోతున్నారు. నీ ముందు దేవుడు వెళ్తున్నాడు, భయం లేదు. కానీ మొరాయించకుండా ఆయన వెంబడించడానికి ఆయన స్వరం ఎంతమంది వింటున్నారు? ఖచ్చితంగా ప్రతిదినం మనం ఆయన స్వరం వినే అలవాటుని సాధన చేయాలి. కాపరి ఎటు వెళ్తున్నాడు? కాపరికి ముందు నుయ్యుందా, గొయ్యుందా, గుంటుందా, ఎట్టబోతున్నాడు అనేది నీకు అనవసరం. కాపరి వెళ్తున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన స్వరం వినటం సాధన చేయాలి. ఇవన్నీ నాకు నేర్పాడండి దేవుడు. నీ మనసుకు తోచినట్టు నువ్వు వెళ్ళకూడదు. నా స్వరము విని నీవు నడిపించబడాలి. అప్పుడే నీవు ఫలవంతమైన పాత్రగా మార్చబడతావు. ప్రతిదినం నా పాదముల దగ్గర కనిపెట్టుకొని నా నడిపింపును పొందుకోవటం నువ్వు నేర్చుకోవాలి అనే మాట దేవుడు మాట్లాడాడు. అప్పుడు మాత్రమే ఆ దినమంతా నీకు అర్థవంతంగా ఖర్చు అవుతుంది. నా పాదాల దగ్గర కూర్చొని నా నడిపింపును పొందకపోతే ఆ డే నీకు వేస్ట్ అయిపోయింది. ప్రతిదినం నా పాదాల చెంత నా గడప దగ్గర కాచుకొని నా స్వరము వినే అనుభవం నా బిడ్డలందరూ సాధన చేయాలి అంటాడు ఆయన. కాపరిని వెంబడించాలి అంటే కాపరి స్వరం వినాలి. దేవుడు మాట్లాడే విధానాలు ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలుసు. మీ అందరికీ అనుభవం ఉంది. దర్శనం ద్వారా మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు, వాక్యం వినడం ద్వారా మాట్లాడతాడు, వాక్యం చదవడం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు మాట్లాడతాడు. ఏమండి, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడినటువంటి అనుభవాలు బైబిల్ గ్రంథంలో చాలా వ్రాయబడ్డాయి. దేవుడు ఎలా మాట్లాడతాడో తెలుసుకొని ప్రతిదినం ఆయన స్వరాన్ని విని వెంబడించేటువంటి గొర్రె పిల్లలంగా మనం ఉంటే రేపు ఆ గొర్రె పిల్ల ఎక్కడికెల్లా పోవును అక్కడికెల్లా మనం నడిపించబడతామట. రైట్? ఎంతమంది ధైర్యం తెచ్చుకున్నారండి? ధైర్యంగా ఉన్నారా? భయంగా ఉన్నారా? మొదటి మాట, పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాం. మన నొసళ్ళ యందు దేవుని ముద్ర మనం కలిగి ఉన్నాం. రెండవ మాట, మనం మాత్రమే నేర్చుకున్న కీర్తన అనుభవాల కీర్తన. అది కెరూబులకు, శరాపులకు, దూతలకు, మహాదూతలకు, ఏ దూతలకు కూడా అందని కీర్తన. అది అనుభవాల సారం. సంవత్సరాలు గడిచే కొద్దీ అనుభవం పెరుగుతూ ఉంటుంది దేవునితో. జార్జ్ ముల్లర్
జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బయలుదేరాడు. సముద్రం మీద ఓడలో బయలుదేరాడు. ఓడలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన రేపు సాయంత్రం వేళ అక్కడ కూటంలో ఉండాలి. ఈ సముద్రం మీద ఈ ఓడ వెళతా ఉంది. నిర్ణయించబడిన సమయానికి ఆయన అక్కడికి చేరాలి, ఓడ వెళ్ళాలి. కానీ ఓడ చాలా స్లోగా వెళ్తూ ఉంది, చాలా స్లోగా వెళ్తూ ఉంది. ఓడ నావికుడు కూడా దేవుడిని ఎరిగినోడే. జార్జ్ ముల్లర్ గారు ఓడ నావికుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంత స్లోగా వెళ్తుంది, నేను అనుకున్న సమయానికి అక్కడికి చేరకపోతానా, ఇట్లయితే ఎట్లా అన్నాడు. ఏం చేయమంటారు? ఒకసారి సముద్రం మీద చూడండి, మంచు దట్టంగా కమ్మేసి దారి అర్థం కాకుండా ఉంది, దారి అర్థం కాకుండా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మెలకువగా కానీ వెళ్ళకపోతే వెళ్ళి దేని గుద్దుకుంటామో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగానే వెళ్ళాలి అనే మాట ఆయన మాట్లాడతాడు. దాదాపు ఆ ఓడ ఆ విధంగా ప్రయాణం చేస్తే ఈయన రోజున్నర 2 రోజుల్లో చేరేది కాస్త 4 రోజుల్లో చేరతాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇట్లయితే ఎట్లా, నేను వెళ్ళాలంటాడు. ఆయన వెళ్ళాలంటే నా చేతుల్లో పని అయింది అంటాడు. ఈయన సరే నీకు ప్రార్థన చేయటం వచ్చా అంటాడు. ఈయన నీకు ప్రార్థన చేయటం వచ్చా? వచ్చు, దా ప్రార్థిద్దాం దా. ఇద్దరు గదిలోకి వెళ్తారు, మోకాళ్ళు వేస్తారు. జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేస్తాడు. కాసేపు ప్రార్థన చేస్తాడు. సుదీర్ఘ ప్రార్థన కాదు, సింపుల్గా ప్రార్థన చేస్తాడు. యేసు నామములో ఆమెన్ అంటాడు. మరి ఇద్దరు కలిసి మోకాళ్ళు వేసినప్పుడు ఒకళ్ళు ప్రార్థన చేసినాక ఇంకొక ఆయన చేయాలిగా. తర్వాత నావికుడు మొదలు పెట్టబోతాడు. అక్కర్లేదు లే అంటాడు. ప్రార్థన సార్, ప్రార్థన చేయొద్దా, మీరు చేశారు నేను చేయొద్దంటే అవసరం లేదు. అప్పుడు ఒక మాట అంటాడు ఆయన, గత 51 సంవత్సరముగా నేను ఆయనతో నడుస్తున్నాను, నేను ఆయనను ఎరుగుదును అంటాడు. 51 సంవత్సరంగా నేను ఆయనతో నడుస్తున్నాను, నేను ఆయన ఎరుగుదును. నా ప్రార్థన ఆయనకి వినబడిందని నాకు తెలుసు, నువ్వు వెళ్ళి చూడుపో అంటాడు. నిజంగా వెళ్ళి చూస్తే పొగ మనసు ఎటుదట్టు విడిపోయి నీట్గా దారి కనపడతా ఉంటుంది. ఇది రియల్గా జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనల్ని అనేకమైన అనుభవాల గుండా దేవుడు తీసుకెళ్తున్నాడు అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది మనలో ఉన్న కల్మషాన్ని దుళ్ళగొట్టడానికి, మనల్ని శుద్ధి చేయడానికి ఒక కారణం. ఎందుకు మనల్ని అనేక రకాల పరిస్థితుల గుండా, ప్రతికూలతల గుండా తీసుకెళ్తున్నాడు, శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు అంటే మొట్టమొదటి కారణం ఏం చెప్పాను? అవసరాన్ని బట్టి. ఏమిటి అవసరం అంటే మొట్టమొదటిది మనలో ఉన్న ఎగస్టాలనే తీసేయటానికి. సింపుల్గా చెప్పాలంటే ఏం చేయడానికి? ఎంతమంది ఒప్పుకుంటారు ఎగస్టాలు ఉన్నాయని? నేను 2 చేతులు ఎత్తుతా. డౌట్ లేదుగా, సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పటికి చాలా వరకు ఎగస్టాలన్నీ కట్ అయిపోయి కొద్ది గొప్ప ఉన్నాయి, ఆ కొంచెం కూడా మొత్తం ఏం చేస్తాడు. మొట్టమొదటిది మనలో ఎగస్టాలుగా ఉన్నటువంటి వాటన్నిటిని తొలగించి మనల్ని దీనులుగా, సాత్వికులుగా, ఓర్పుమంతులుగా ఆయన పోలికలోనికి తీసుకొని రావడానికి ఆయన మనల్ని ప్రత్యేకంగా వెంటబెట్టుకొని నడిపిస్తున్నాడు. ఇది మొదటిది. రెండోది ఏంటో తెలుసా? ఆ పరిస్థితుల గుండా నేను నడిపించి నీ విశ్వాసాన్ని ఆయన వృద్ధి పొందించడానికి పూనుకున్నాడు. నీలో విశ్వాసపు శక్తిని మేల్కొల్పడానికి పూనుకున్నాడు ప్రియులారా. లేకపోతే నీ విశ్వాసం వృద్ధి కాదు. కఠినమైన పరిస్థితులు మనకు ఏర్పడ్డప్పుడు మన విశ్వాసాన్ని ప్రదర్శించడానికి మనకు ఒక సువర్ణ అవకాశం వచ్చినట్టే. సాల్మాన్ అన్న ఇక్కడ కోటం పెడతానన్నాడు. వినండి బాగా, సాల్మాన్ అన్న ఇక్కడ కోటం పెడతానన్నాడు. సామాన్యమైన విషయమా సోదరులారా? ఈ సామాన్యమైన విషయం కాదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఆశ్చర్యమే, సాహసం చేస్తున్నాడని. లాస్ట్ ఇయర్
కానీ మీకు తెలుసా, ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. చివరికి మందిరం కూడా తొలగించబడి చర్చిలో ఆరాధన జరపలేని పరిస్థితి వచ్చేసింది. కఠినమైన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? చర్చి తొలగించబడింది, మళ్ళా పునర్నిర్మాణం చేయడానికి సగం పడ వర్క్ జరిగి అట్లా ఆగింది. అక్కడ ద్వారాలు ముయ్యబడ్డట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ శ్రమ అన్న విశ్వాసాన్ని ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశంగా మారింది. దైవజనుడి లైఫ్లోనే జరిగిన సాక్ష్యం ఇది. ఇప్పుడు నాకు అక్కడ ద్వారం మూసేశారు శత్రువులు. అయితే ఇప్పుడు నేను నా విశ్వాసాన్ని ప్రదర్శించడానికి నాకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఒక ద్వారం ముయ్యబడితే నాకు 7 ద్వారాలు నా తండ్రి తెరుస్తాడు. చిన్నది ముయ్యబడితే పెద్దది ఓపెన్ చేస్తాడు నాకు అని ఈరోజు ఉమర్ ఫంక్షన్ హాల్ని ఫిక్స్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక వారం వారం ఇక్కడ, నెక్స్ట్ సండే నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఆరాధన స్టార్ట్ అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసాన్ని ప్రదర్శించటం అంటారు దీన్ని. ఏ ధైర్యంతో నువ్వు ఈ పనికి పూనుకుంటున్నావు? ఆయన మనస్సాక్షి కూడా ఆయన ప్రశ్నించిద్ది. నా బోటోడు అడుగుతాడు, కొంతమంది సేవకులు అడుగుతారు, లేదా కొంతమంది సంఘ విశ్వాసులే ప్రశ్నిస్తారు, ఏంటన్నా నీ ధైర్యం అని. నా ధైర్యం దేవుడే, నా ధనం ఆయనే. నాకైతే ఛాన్స్ వచ్చింది. బలమైన శ్రమ బలమైన విశ్వాసాన్ని ప్రదర్శించడానికి నాకు అవకాశంగా ఏర్పడింది. ఇప్పుడు నేను విశ్వాసాన్ని ప్రదర్శిస్తాను. నేను ఏ ఫలం పొందుతానో మీరు చూస్తారు. ఒకటి, మనలో ఎగస్టాలను తొలగించడానికి మనల్ని కఠినమైన అనుభవాలు గుండా తీసుకెళ్తాడు. రెండవది, తన శక్తి ఏమిటో మనం చూడడానికి కూడా మనల్ని అనుభవాల్లో గుండా తీసుకెళ్తాడు. చూడొద్దు మరి, ఆయన శక్తి చూడొద్దు. దేవునికి మహిమ. 2006వ సంవత్సరం కొత్తగా పరిచర్య మొదలుపెట్టా. 2007 తెల్లారితే 31st నైటు ఆ ఉన్న 40-50 మంది ఆనందంగా హల్లెలూయా స్తోత్రాలు చెప్పుకుంటూ ఆరాధన చేసుకుంటున్నాం. 31st నైటు గుట్టగుట్లాడే ఒక ఆమెను తీసుకొచ్చారు మందిరంలోకి. గుట్టగుట్లాడుతుంది. అద్దిల్లు వాళ్ళు ఉండేది, వాళ్ళ ఇంట్లో పోయిద్దేమని మందిరంలో తెచ్చారు. మందిరంలో పోతే ప్రాబ్లం ఉంటుంది కదా అని. సరే, ఆమె చూసినప్పుడు డౌట్ వచ్చింది నాకు. దాదాపు ఫైనల్ స్టేజ్లో ఉంది. అయ్యా, ఇంకా సేపటికి ఆరాధన స్టార్ట్ అయింది. అందరూ సంతోషంగా దేవుని మయంపరుచుకొని, వాక్యాన్ని విని, వాగ్దానాలు తీసుకొని సంతోషంగా దేవుని మయంపరుచుకునేటువంటి టైం వస్తుంది. ఈలోపు అక్కడ ఉన్నోడు సైగ చేశాడు. ఆ కొద్దిపాటి సంఘంలో, ఆ కొద్దిపాటి పాకలో ఉన్న జనాల మధ్యలో పండుకోబెట్టారు ఆమెని. సగం ప్రార్థన అయినాక సైగ చేశాడు అక్కడ కూర్చున్నాడు పోయిందని. ఇప్పుడు ఎట్లుంటుందండి? కొత్తగా మొదలు పెట్టాం పరిచర్య, ఫలానా చర్చిలో ఒక ఆమె పోయిందంట అంటే ఏమంటారు? నేను కూడా పోను, నేను పోతే నేను పోతానేమో. బ్యాడ్ టాకింగ్ వెళ్ళింది కదా. ఇక నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, గందరగోళం అయిపోయింది నా పని. అయితే ఆ గొప్ప సమస్య గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించడానికి అవకాశంగా నాకు దొరికింది. ఇంకేం మాట్లాడలా. అర్జెంటుగా ఆమెను బయటికి తీసుకెళ్ళండి అని అనలా. అర్జెంటుగా ఆమెను బయటికి తీసుకెళ్ళండి అనలా. అందరూ మోకాళ్ళు వేయండి ప్రార్థన చేద్దామని మోకాళ్ళు వేసాం. మీరు నమ్మండి నమ్మకపోండి, గట్టిగా 20 నిమిషాలు కాస్త అటు ఇటుగా ప్రార్థన చేశాం. చెయ్యండి ప్రార్థన, ఆమె పోయిందంటే పరిచర్య ఆగిపోయింది, చెయ్యండి ఆమె బతకాలని ప్రార్థన చేయండి అని కేకలేసాను నేను. ఇక వాళ్ళు ప్రభువా అని మొదలుపెట్టారు, గందరగోళంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. 15 నుంచి 20 నిమిషాల ప్రార్థన జరిగింది. కళ్ళు తెరిచి చూసి అతనికి వెళ్ళి మళ్ళా సైగ చేశాడు. ఏమన్నా తెలుసా? కళ్ళు తెరిచిందని. చచ్చిపోయిన మనిషి బతికింది. ఆశ్చర్యం నాకు, బతికింది. చూడండి, ఒక గొప్ప శ్రమ దేవుని గొప్ప శక్తి మనం చూడటానికి ఎంతగా దోహదపడుతుందో చూడండి.
ఈ కఠినమైన శ్రమల గుండా తీసుకెళ్తూ నీలో ఉన్నటువంటి దేవునికి నచ్చని దుర్గుణాలను తొలగిస్తూ, రెండవది తానేంటో నీకు రుజువు చేసుకుంటూ సాగిపోతాడు. ఒక దశకు వచ్చేటప్పటికి నువ్వేమంటావు తెలుసా? ఇన్ని సంవత్సరాలు నేను ఆయనతో నడుస్తున్నా, ఆయన ఏందో నాకు తెలుసు అనగలుగుతావు నువ్వు. జార్జ్ ముల్లర్ అన్నాడు, 51 సంవత్సరంగా నేను ఆయనతో నడుస్తున్నా, ఆయన ఏందో నాకు తెలుసు, నువ్వు పోయి చూసుకోపోవాయా. మంచు లేదు, గించు లేదా. దేవునికి మహిమ. ఇది ఏం కార్యం అండి? ఇదేమన్నా సిటీ నడిబొడ్డా? దీని పేరే ఓల్డ్ సిటీ. అసలు ఏందండి ఇది? దేవుని కార్యం కదా, విశ్వాస ప్రయోగం కదా, దేవుని కార్యాలు చూసే అవకాశం కదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కఠినమైన పరిస్థితుల గుండా తీసుకెళ్తూ నీకు 3 సంగతులు చేస్తాడు. మొట్టమొదటిది, నీలో ఉన్న దుర్గుణాలను దుళ్ళగొడతాడు. రెండవది, విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాడు. మూడవది, తన శక్తి ఏంటో ముందు నువ్వు రుచి చూసేటట్టు చేస్తాడు. ఆయన శక్తి ఏంటో నీకు అలవాటు కావాలి. ఈరోజు అలా ఒక్కొక్క కార్యం చూసుకుంటా దేవునితో నడుస్తా. కొంత అనుభవాన్ని ఇప్పటికే నేర్చుకున్న వాళ్ళు మీలో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నాకు తెలుసు ఆయన శక్తి. ఎలా తెలుసు? నడిచావు, కొన్ని మైళ్ళు ప్రయాణం చేశావు. ఒక్కసారిగా నీకు చూపించలా ఆయన ప్రభావాన్ని. క్రమక్రమముగా నీ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొలియాతు మీదికి దావీదు వెళ్ళక మునుపు, సింహం మీదికి, ఎలుగుబంటి మీదికి వెళ్ళే దగ్గర దావీదుకు ఆ పరిస్థితి రప్పించి విశ్వాసాన్ని నేర్పుకున్నాడండి దేవుడు. గొలియాతు మీదికి వెళ్ళక ముందు అడవిలో సింహం ఎదురొచ్చేటట్టు చేశాడు, దాని నోటి నుంచి కాపాడాడు, విశ్వాసం బలపడింది. ఎలుగుబంటి ఎదుర్కొనేటట్టు చేశాడు, దాని నోటి నుంచి కాపాడాడు, విశ్వాసం బలపడింది. ఎట్లా తయారయ్యాడంటే, 6 మూరల జానుడు, దగ్గర 11 అడుగులున్న గొలియాతును చూసి, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిస్తీయునికి ఎంత ధైర్యం అంటున్నాడు. అంటే అంత పొడుగోడు, అందరికీ దడబుట్టించినోడు. దావీదుకు మాత్రం లెక్క కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ విశ్వాసాన్ని నేర్చుకున్నాడు దావీదు. హల్లెలూయా, నేర్చుకున్నాడు. కానీ దావీదు అన్నలకు అనుభవం లేదు. దావీదు అన్నలో ఎలుగుబంటిని ఎదుర్కొన్న అనుభవం లేదు, సింహాన్ని ఎదుర్కొన్న అనుభవం లేదు. అందుకే గొలియాతును చూసి వాళ్ళు కూడా కూర్చున్నారు. తీరా దావీదు పోయి ఫుడ్ ఇచ్చి వాళ్ళకి కనపడితే పెద్దన్న అంటాడు, యుద్ధము చూచుటకే కదరా నువ్వు వచ్చింది అంటాడు. ఏదో చేసినట్టు. ఏం చేశాడు? యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చింది. చూచుటకు కాదు నాయన, చేయుటకు వచ్చాడు. ప్రియులారా, విశ్వాసాన్ని నేర్పుతాడండి దేవుడు. నేర్పుకుంటాడు తన బిడ్డలకి క్రమక్రమంగా. 3 కార్యాలను మనలో నెరవేర్చడం కోసమే దేవుడు ఈ పరిస్థితుల గుండా. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, ఆయన శక్తి నీకు నాకు రుచి చూపించడానికి కఠిన పరిస్థితుల గుండా తీసుకెళ్తాడు ఆయన. ఇదంతా భూమి మీద తమ గొర్రెలన్నిటిని కూడా ప్రభు వెంట పెట్టుకొని నడిపిస్తూ నేర్పుకుంటున్నటువంటి అనుభవ పాఠాలు ఇవన్నీ కూడా. ప్రియులారా, ఇంకా చెప్పడానికి చాలా సమయము పట్టింది. ముందే నాకు 9:30లో ముగిద్దామనే సిగ్నల్ వచ్చింది. దేవుని చిత్తం అయితే మిగతా సంగతి రేపు చెప్తాలే. మీలో కొంతమంది వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటారు కదా. ఓకేనా? ఇక నేను ప్రార్థన చేసి ముగిస్తాను. అంటే 9:10 అవుతుంది. మాకేం ప్రాబ్లం లేదంటే తర్వాత విషయాలు కొనసాగిస్తా. కష్టమైద్ది, మీరు మళ్ళీ దూరం వెళ్ళాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రేపు రాండి, చక్కగా మళ్ళా అందులో నుంచే దేవుని చిత్తం అయితే దేవుడు మాట్లాడతాడు. మెట్టుకి కొన్ని సంగతులు మనం ఈరోజు ఆ వచనాల్లోంచి నేర్చుకున్నాం. ఇంకా విలువైన పాఠాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే రేపు నేర్చుకుందాం. ఎందుకంటే నాకు ఓకే,
నా కారు ఉంది, నేను వెళ్ళిపోతా. మీరు ఆటోలకి బస్సులకి ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. మెట్టుకి విషయాలు దృష్టిలో పెట్టుకొని కృంగుబాటులో నుంచి బయటికి రండి. నిరాశ నిస్పృహల్లోంచి బయటికి రండి. దేవుడు నీ చేతిని పట్టుకొని ఉన్నాడని నమ్మండి. దేవుడే నీకు ముందు కాపరిగా ఉండి నడిపిస్తున్నాడని నమ్మండి. ఆ ధైర్యాన్ని వేడండి, విశ్వాసాన్ని నేర్చుకోండి. దేవుని శక్తిని నువ్వు రుచి చూడటం కాదు, లోకానికి కూడా రుచి చూపించే స్థాయికి నువ్వు నేను మనం ఎదగాలి ప్రియులారా. ఈరోజు మనందరినీ ఆ విధంగా తయారు చేయడానికి దేవుడు సంకల్పించాడు. మనల్ని ముద్రించుకున్నాడు. ప్రథమ ఫలముగా మనల్ని లేవనెత్తాడు. అంతేకాదు, ఎవ్వరూ నేర్చుకొనజాలని కీర్తనను మనకు నేర్పిస్తున్నాడు. భూమి మీదనే ఆయన వెంబడించడం మనకి సాధన చేస్తున్నాడు. ఇక్కడ వెంబడించడం నేర్చుకుంటే రేపు ఆయన వెంట అక్కడ నడుస్తాం. ఇక్కడ వెంబడించడాన్ని మనం నేర్చుకోకపోతే అక్కడ రేపు ఆయన వెంట ఉండం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఇక్కడే మనకి ఆయన వెంబడించడం నేర్పుతున్నాడు. అది నేర్చుకుందాం. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. నాకు అసంతృప్తిగానే ఉంది. పరిస్థితిని బట్టి, మిమ్మల్ని బట్టి నేను వదిలేయాల్సి వస్తుంది. లేకపోతే మాట్లాడేవాడిని. ఒక్కసారి అలా మోకాళ్ళ మీదకి వస్తారా? మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళందరూ చక్కగా మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను ముద్రించుకున్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన నిన్ను ఆయన ముద్రించుకున్నాడు. నువ్వు నేర్చుకునే కీర్తన అనుభవాల కీర్తన. నీకు నాకు ఉన్న అనుభవాలు దేవదూతలకు లేవు, లోకస్తులకి అంతకన్నా లేవు. లోకస్తులు ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవచ్చు, వాళ్ళకి ఏది కొదువు లేకుండా లైఫ్ని జల్సాగా గడుపుతుండొచ్చు నీ కళ్ళ ముందు. కానీ నువ్వు వేరు, వాళ్ళు వేరు. రేపటి రోజున గొర్రెపిల్ల పక్క నుండి నువ్వు కీర్తన పాడుతున్న కీర్తన ఎవ్వరికి రాదు. నీది అనుభవాల సారం. ఆశ్చర్యకరునితో నడిచిన అనుభవం నీది, వెంబడించిన అనుభవం నీది. నువ్వు దేవుని గొర్రెపిల్లవు. ఈరోజు నిన్ను నడిపిస్తున్నవాడు కాపరి ఆయనే. నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పుకున్నావు కదా. ఒకవేళ ఇంకా అప్పచెప్పుకోకపోతే తప్పనిసరిగా ఈరోజు నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించు. నాకు కాపరిగా ఉండి అనేక రకాల అనుభవాల్లో గుండా నన్ను నడిపించి ఈరోజు ఈ స్థితిలో నన్ను ఉంచాడు ఆయన. ఆనాడు ఆయన నేర్పిన అనుభవాల్లో నేను ప్రయాణం చేసినప్పుడు తరచుగా ప్రార్థన చేశా. ఏమనో తెలుసా? దేవా, నా ప్రాణం తీసుకోవచ్చు కదా అని. దేవా, నన్ను చంపొచ్చు కదా అని ప్రార్థన చేశా. ప్రియులారా, కఠినమైన శ్రమల్లో గుండా నేను ప్రయాణం చేసినప్పుడు తట్టుకోలేని వేదనలో కన్నీళ్లతో దేవుడిని అడిగాను, ఇంత కఠినమైన శ్రమల గుండా నన్ను తీసుకెళ్లే బదులు నా ప్రాణం తీసుకోవచ్చుగా. నాలాంటోడు ఒకడు భూమి మీద బ్రతకటం అవసరం అంటావా దేవా అని ఏడ్చాను. నేను నిన్ను నమ్ముకొని నా జీవితాన్ని నీ చేతికి అప్పగించాను. నా పరిస్థితి ఏమిటి తండ్రి అని నేను కన్నీరు మున్నీరుగా విలపించాను. నా కాపరి మౌనం. నా కాపరి మాట్లాడలేదు, మౌనం అయ్యాడు. ఎప్పుడన్నా మాట్లాడితే ఒకటే స్వరం, మౌనముగా వెంబడించు, నన్ను వెంబడించు. నీ మీద నాకు ప్రణాళిక ఉంది, నీ మీద నాకు ప్రత్యేకమైన ఆలోచన ఉంది. నిన్ను మనుషులను పట్టుజాలరిగా చేయాలి నేను, నీకు అనుభవాలు నేర్పుకోవాలి నేను. నా కుమారుడా, నన్ను వెంబడించు. నా ప్రధాన కాపరి నాతో మాట్లాడిన మాటలు ఇదే. ఈరోజు నా జీవితాన్ని తలుచుకుంటే ఒక్కోసారి భయం వేసిద్దమ్మా. ఆ రోజు నిజంగా నా ప్రాణం తీసుకోమని నేను దేవుణ్ణి అడిగినప్పుడు తీసుకొని ఉంటే ఇంత గొప్ప సేవ చేసే భాగ్యాన్ని పోగొట్టుకునేవాడిని కదా. నా ఎడల ఇంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఇంతగా నన్ను వాడుకోనని ఎంచాడు అని నేను అనుకోలేదు. నన్ను అనేక రకాల అనుభవాలు, మారా అనుభవాలు, చేదైన అనుభవాలు, అవమానకరమైన అనుభవాలు, తృణీకరించబడిన అనుభవాలు, త్రోసివేయబడిన అనుభవాలు, నిందించబడిన అనుభవాలు,
చెయ్యని మాటలు, చెయ్యని నేరాలు, నెత్తి మీద రుద్దిన అనుభవాలు, అప్పులలో పోయిన అనుభవాలు, బలహీనతలలో వెళ్ళిన అనుభవాలు, ఈ అనుభవాల్లో గుండా తీసుకెళ్తుంటే నా బతుకు ఒక బతుకేనా అని నేను అనుకున్నాను. కానీ ఈ బ్రతుకుని సువర్ణంగా మార్చాలని ఆయన అనుకున్నాడని నాకు తెలియదు. ఈరోజు నువ్వు అదే పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చు. గుర్తుపెట్టుకో, నిన్ను నడిపిస్తున్నవాడు కూడా ఆ కాపరే. ఏ దేవుడైతే నన్ను తీసుకొచ్చి ఇలాగ నిలబెట్టాడో అదే దేవుడు ఈరోజు నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, రాబోతున్న భవిష్యత్తు నీదే. గుర్తుపెట్టుకో, రాబోతున్న జీవితం నీదే. నీ ద్వారా ఏమేమి చేయనించాడో, ఏమేమి జరిగించనించాడో అవన్నీ నీ ద్వారా జరగటం నీవు కన్నులారా చూసినప్పుడు ఆనంద బాష్పాలు రాల్చడం తప్ప ఇంకా నువ్వేమీ చేయలేవు. ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి ప్రతికూలతల్ని బట్టి కృంగిపోవద్దు బిడ్డ. ధైర్యం తెచ్చుకొని ఆ కాపరిని వెంబడించు. ప్రార్థన చేద్దాం. అన్న, ఈరోజు ఆ కాపరి చేతికి నా జీవితాన్ని అప్పగించుకోవాలనుకుంటున్నాను. నేను కూడా బాప్తిస్మం పొంది ఆయన రక్తము చేత కడగబడి ఆయన పరిశుద్ధాత్మ యందు ముద్రించబడాలని నేను అనుకుంటున్నాను. నా బాప్తిస్మపు అనుభవం కోసం ప్రార్థన చేయన్నా అంటే నీ కుడి చేతిని పైకెత్తి చూపించు. నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ఈ బాప్తిస్మపు అనుభవం కోసం, బాప్తిస్మపు అనుభవం కోసం ఎవరైతే చేతులు ఎత్తున్నారో ఒక్కసారి అలా లేచి నిలబడండి బిడ్డలారా. ప్రార్థన చేస్తాం మీకోసం. అలా లేచి నిలబడండి. ఎవరు తీర్మానం చేశారు ప్రధాన కాపరికి మీ జీవితాలు అప్పగించుకొనగోరిన వారు అలా లేచి నిలబడండి. మీకోసం ప్రార్థన చేస్తా. త్వరగా లేచి నిలబడండి సిద్ధపడిన వాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపేకు దేవా, నీకు స్తోత్రము. ప్రధాన కాపరి, నీ చేతి కింద గొర్రెలం మేము. మమ్మల్ని మేము నడిపించుకుంటే మాకు క్షేమం కాదు, కానీ మమ్మల్ని నువ్వు నడిపిస్తే మాకు క్షేమం. రేపు నిన్ను వెంబడించినట్లు ఇప్పుడే నిన్ను వెంబడించడానికి ఇదిగో తీర్మానం చేసుకున్న నీ బిడ్డల్ని దీవించు తండ్రి. తమ జీవితాలను నీ చేతికి అప్పగించుకొనగోరి రక్షణ కోసం సిద్ధపడి లేచి నిలిచిన ఈ ఆత్మలన్నిటిని నీ చేతికి అప్పగిస్తున్నాను. వారి తీర్మానాన్ని దుష్టుడు దొంగిలించకుండా వాడిని గద్దించి నీ బిడ్డల్ని రక్షణలోకి నడిపించమని, నిత్య జీవానికి వారసురాండ్రుగా చేయమని, రేపు నీ రాజ్య మహిమలో మేమందరం ఉండినట్లు కృప చూపమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం అందరం నిశ్శబ్దంగా. ఒకవేళ మీలో సిద్ధపడిన వాళ్ళు స్థిరంగా తీసుకోవాలని డిసైడ్ అయితే రేపు సిద్ధపడి వచ్చేసేయండి. రేపు ప్రేయర్ అయిపోయిన తర్వాత బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా నిర్ణయించుకుంటే, నిజంగా మీ తీర్మానం స్థిరమైందైతే, మీ తీర్మానం నిజమైతే, కాసేపు విని వదిలేసేది అయ్యి ఉండకపోతే రేపొద్దున రేపు సిద్ధపడి వచ్చేసేయండి. పగటి కూటం ఉంటుంది. రేపు పగటి కూటం ఉంటుంది, నైట్ కూటం కూడా ఉంటుంది. రేపు నైట్ కూటం అయిన తర్వాత, అవునా, రేపు సెలవు రోజట. సెలవు రోజు కదా, హాలిడే ఉంది కదా రేపు, లేదా? హాలిడే లేకపోతే ఏం తీసుకోవాలి? హాలిడే లేకపోతే హాలిడే తీసుకుందాం. దేవునికి స్తోత్రం. ఇక రేపు చివరి రోజు కాబట్టి అందరం కలుద్దాం. పగటి కూటం ఉంటుంది. ఎన్ని గంటలకి? 10:30కి పగటి కూటం ఉంటుంది. అలాగే రాత్రి వేళ ఇలానే కూటం ఉంటుంది. రేపు ఇంకా కొంచెం నీట్గా అన్ని సిద్ధం చేసుకొని కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకుందాం. రేపు సిద్ధపడి వచ్చేసేయండి. ఓకేనా? రైట్. ప్రభునందు పిల్లరా, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? మీ అందరిని బట్టి నేను కూడా సంతోషంగా ఉన్నాను. అన్న కూడా సంతోషంగా ఉన్నాడు. ఇది ఒక మారుమూల ప్రాంతం అయినా సరే మీరు ఎక్కడెక్కడి నుంచో చాలా కష్టపడి వచ్చారు. మిమ్మల్ని బట్టి దేవుడిని ఎంతో మహింపరుస్తూ ఉన్నాను నేను. కొంతమంది ఇప్పుడే తీసుకుంటామన్నా అనే మాట సిద్ధపడి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారట. ఒకవేళ మీరు సిద్ధపడితే బాప్తిసం ఇవ్వడానికి నేను కూడా సిద్ధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎవరైతే బాప్తిస్మానికి సిద్ధంగా ఉన్నారో వారందరూ నీళ్లు సిద్ధంగా ఉన్నాయి.
అన్న నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నా, మీరు బాప్తీసం ఇస్తే అంటే మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. రైట్. సిద్ధపడినటువంటి వాళ్ళు ఆ ప్రక్కకి లేచి వెళ్ళండి నాన్న. సేవకులు, పరిచారకులు ఎవరన్నా బాప్తీసం పొందకూరినటువంటి వాళ్ళు, ముందే సిద్ధపడి వచ్చినటువంటి వాళ్ళు వచ్చేసాయి త్వరగా. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుందని రాయబడి ఉంది. సిద్ధపడినటువంటి వాళ్ళు నేను అక్కడ బాప్తీసం ఇచ్చే దగ్గరికి వెళ్తాను, సిద్ధపడిన వాళ్ళు అక్కడికి వచ్చేసాయి. బాప్టిజం కొరకు సిద్ధపడినటువంటి వారు లేచి అటువైపు వెళ్ళండి, కుడివైపు వెళ్ళండి. అయితే కూర్చున్న వారు మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేసి మనం ముగించుకోబోతున్నాం. మీ కొరకు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి, ఎవరు తినకుండా పోవద్దు. అందరికీ కావాల్సినంత సమృద్ధిగా చేశారు. మీకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ షీట్ ఇవ్వబడింది. ఈరోజు తీసుకొని మీ ప్రార్థన విజ్ఞాపన ఏదైనా ఉంటే రాసి రేపు వచ్చినప్పుడు మీకు అక్కడ మెయిన్ డోర్లో బాక్స్ పెట్టబడుతుంది, దాంట్లో వేస్తే తద్వారా మేమందరం మీ కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేస్తారు. అదే రీతిగా రేపు మనకు ఉదయం కూడికుంది 10:30 గంటలకు మొదలవుతుంది. దైవజనులు నేను ఉంటాను, దయచేసి అందరు రండి. రేపు హాలిడే, బుద్ధ పూర్ణమి అనుకుంటా. సాయంకాలం కూడిక మనకుంటుంది. అంతేకాదు, ఇంతకుముందు దైవజనుడు చెప్పినట్టుగా అక్కడ చర్చ్ బిల్డింగ్ వర్క్ని ఆపేశారు, టెంట్ కింద పరిచర్య జరుగుతూ ఉంది. కనుక దేవుడు ప్రేరేపించాడు, వచ్చే ఆదివారం అంటే 26వ తారీఖు నుంచి ఉదయము 10:30 గంటలకి ఇదే ఫంక్షన్ హాల్లో ఆరాధన మొదలవుతుంది. చెప్పలు కొడదాం. ఒక ద్వారం మూసాడు, చిన్న ద్వారం, దేవుడు పెద్ద ద్వారం తెరిచాడు. హల్లెలూయా. ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మాతో పాటు కలిసి ప్రభుని ఆరాధించడానికి రండి. మీరు ఒకవేళ వేరే సంఘస్థులు కాకపోతే మీ అందరూ దయచేసి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు నామమున కోరుతా ఉన్నాను. రండి, ప్రార్థన చేత మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని కృపను మన మధ్యలో దైవజనులు అశోక్ గారు ఉన్నారు. ప్రార్థించిన తర్వాత మనం ఈ కూడికను ముగించుకుందాం. ఆశీర్వాదం మన మధ్యలో ఉన్న దైవజనులు కిరణ్ అన్ని ఇస్తారు. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని ద్వారా మా అందరితో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఆయా ప్రాంతాల నుంచి నాయన నీ బిడ్డలు ఎంతో కష్టపడి ఇక్కడి దాకా వచ్చి నీ మాటలు విని వెళుతూ ఉండగా దీవెన, ఆశీర్వాదం దయచేయండి అయ్యా. ఈ పరిచర్యను ప్రేమించి ఈ సభల కొరకు ఎవరెవరైతే దాతృత్వంతో గుప్పెళ్ళు విప్పారో లక్షంతుల దీవెన యేసు నామములో నీ బిడ్డలకి కలుగునుగాక. నీ బిడ్డలు ఇక్కడి నుంచి వెళుతూ ఉండగానే శుభవార్తలు వినబడాలయ్యా. గొప్ప కార్యాలతో మరలా తిరిగి సంతోషంగా ఇక్కడికి రావాలయ్యా. రేపు జరిగే 2 ఆరాధనలను కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా. ఈ దాసుడు బాప్తిస్మం ఇస్తూ ఉండగా అనేక మంది బాప్తిస్మం పొందేందుకు కృప దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, ఆత్మదేవుని యొక్క సహాయము, సన్నిధి సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలం నిత్యత్వంలో చేరు పర్యాంతం తోడైండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభుకు